కానీ ఒక యాసిడ్ విక్టిమ్కి మీరు సర్జరీ చేయాలి, అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ తీసుకురావాలంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు? ఒక అప్పుడే బాగా పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, వాట్ యూ డూ ఎగ్జాక్ట్లీ? ఇట్ ఎఫెక్ట్స్ ఓపెనింగ్ ఆఫ్ ద మౌత్, బేసిక్ ఫంక్షన్స్ అనమాట. చర్మం అంటుకుపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలిన చర్మం ఎట్లుంటుందంటే మొత్తం ష్రింక్ అయిపోతుంది. ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం స్కిన్ అనేది. మీరు చెప్పింది చాలా రైట్. ఇట్స్ కాల్డ్ ఏసెల్యులర్ డర్మల్ మ్యాట్రిక్స్. నా రైట్ పార్ట్ తక్కువ ఉంది కొంచెం. సో ఈ రెండింటిని ఎలా సమానం చేయగలుగుతాం మనం అంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ రిక్వెస్ట్ అండి. చాలా మందికి అంటే పుట్టుకతోనే కొద్దిగా ఏసిమెట్రీస్ అందరికీ ఉంటుంది. పడుకున్నప్పుడు అసలు అసెస్మెంట్ చేయం మేము. చెక్కుతారు మనిషిని, చెక్కాలి. చెక్తేనే ఈ స్పెక్ట్స్ నాకు నా ఫేస్ షేప్ కి సూట్ అయిందా లేదా అన్నట్టు చూపిస్తారు. I can show it to you. దీన్ని ఎక్కడ కట్ చేస్తారు, ఎక్కడ మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తారు, ఎలా జరుగుతుంది ఈ పార్ట్ కి సంబంధించి? వితౌట్ పోలీసు వాళ్ళు రాకుండా లోపలికి వెళ్ళాలి, పని చేయాలి, బయటికి రావాలి. మేము అలాగే పని చేస్తాం. మేము లైపోసెక్షన్ చేసినప్పుడు మనిషి పడుకున్నప్పుడు బొజ్జ ఆటోమేటిక్ గానే ఫ్లాట్ గా ఉంటుంది. మీరు చాలా టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిస్కషన్ ఏ పాయింట్ మీద అని అంటే, జనరల్గా మన అమ్మమ్మల కన్నా మనము ఇప్పుడు ఎంతో మన పిల్లలు కూడా అందానికి, స్కిన్కి, హెయిర్కి, నెయిల్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే అది శాశ్వతం అని అనుకుని చేస్తున్నామా లేకపోతే తెలియక చేస్తున్నామా తెలియదు, కానీ బట్ అల్టిమేట్లీ అందానికి మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే, యాక్టర్స్, మీడియాలో ఉన్నవాళ్ళు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళందరికీ అవసరమైతే జనరల్ పబ్లిక్ కూడా అందానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవాళ టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ రాజేష్ వాసు గారు, కాస్మెటాలజిస్ట్ అండ్ వెరీ ఎక్స్పర్టైజ్. ఆయన ఎంత చక్కగా సర్జరీ చేస్తారనేది చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను. సార్ నమస్కారం అండి. నమస్కారం అంజలి గారు. సార్, రాజేష్ ఏమిటి, వాసు ఏమిటి, మీ పూర్తి పేరు ఏమిటి అసలు? అంటే బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. అచ్చా. బట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఐఎమ్ పక్కా లోకల్. ఓకే. స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో ఐఎమ్ వెరీ మచ్ తెలంగాణ పుత్రుడు. అచ్చా. కానీ డిఫరెంట్ నేమ్ పెట్టారు, రాజేష్. అంటే మా వాసు అని మా గ్రాండ్ ఫాదర్ పేరు అనమాట. అచ్చా. సో ఇంటి పేరు చొక్కా. సో అలా అంటే ఐ కాల్ మై సెల్ఫ్ రాజేష్ వాసు, సో దట్ ఎవ్రీబడి కెన్. రైట్. సార్, మీ గురించి నేను విన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఏమంటారు, గ్రాఫ్ట్ చేస్తారు అని, చాలా బాగా రీకన్స్ట్రక్టివ్ చేస్తారని నేను విన్నాను. రీకన్స్ట్రక్టివ్ చేయడం అని అంటే మీరు ఇప్పటివరకు చేసిన సర్జరీస్ రీకన్స్ట్రక్టివ్ ఎక్కడెక్కడ చేశారంటే ఏం చెప్తారు? ఇది చాలా అంటే దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మీరు స్టార్ట్ చేసిన టాపిక్. సార్, ప్లాస్టిక్ సర్జరీలో వీ నాట్ ఓన్లీ హ్యావ్ అందానికి సంబంధించిన సర్జరీస్ కాకుండా, అంటే ఎవ్రీబడి నోస్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫేస్లు మార్చేయడము, ముక్కులు మార్చేయడము, బాడీస్ని కొద్దిగా స్కల్ప్ చేయడము అందరికీ తెలుసు. కానీ రీకన్స్ట్రక్షన్లో ఏం చేస్తారు అది మాత్రం చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ సార్. సో దీంట్లో రీకన్స్ట్రక్టివ్లో అన్ఫార్చునేట్ మన పబ్లిక్లో క్యాన్సర్ అన్న కావచ్చు, ఇన్ఫెక్షన్స్ అన్న కావచ్చు, డయాబెటీస్తో బాగా అంటే బాడీ పార్ట్స్ కుళ్ళిపోవడం, కాళ్ళని తీసేయడం, సో ఇలాంటివి ఇన్ఫెక్షన్ కండిషన్స్, క్యాన్సర్స్, బర్న్స్, వీళ్ళన్నిటికీ వీ నీడ్ అ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేసరికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తీసుకుందాం. అంటే ఇప్పుడు చాలామంది ఈ టొబాకో చూ చేయడంతో ఓరల్ క్యాన్సర్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ హెడ్ అండ్ నెక్ ఇస్ ఓరల్ క్యాన్సర్స్ అనమాట. మన ఆంకోసర్జన్స్ ఈ క్యాన్సర్ని ఫస్ట్ తీసేస్తారు ఫర్ గెటింగ్ అ బెటర్ సర్వైవల్ రేట్స్. తీసేసిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా. రీకన్స్ట్రక్ట్ చేయకపోతే వాళ్ళు ఫుడ్ ఎలా నమలాలి, వాళ్ళు ఎలా సలైవాని మింగాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. స్పీచ్ ఎలాగా దాన్ని కరెక్ట్ చేయాలనేది ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ ప్లాస్టిక్ సర్జన్స్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు మా టర్మినాలజీలో వీ హ్యావ్ టు రీప్లేస్ లైక్ విత్ లైక్. ఇప్పుడు మనం మ్యూకోజా తీసేసాము, దాన్ని మ్యూకోజా లాంటి టిష్యూనే తీసుకురావాలి. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. లాగి కుట్టేయడం కాదు. అవును. వీ హ్యావ్ టు రీప్లేస్ టిష్యూస్. సో హెడ్ అండ్ నెక్ సంబంధించిన కొన్ని సపోజ్ ఓరోఫారింగ్స్ అనుకుందాం అనుకోండి, దానికి పేగులు తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. లైక్ బై లైక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ సిక్రెటివ్, మ్యూకోజా సిక్రెట్ చేస్తుంది, చాలా డెలికేట్గా ఉంటాయి అవి. సో అలాంటి టిష్యూస్ని
తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సిమిలర్లీ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, సో మెనీ. అంటే ఇప్పుడు జెనిటల్ క్యాన్సర్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా జెనిటల్ తీసిన తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం యూజింగ్ ద ఓన్ బాడీ పార్ట్స్. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. సో రీకన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ వైడ్ ఫీల్డ్. దీని గురించి మనం యూ కెన్ స్టార్ట్ వన్ డిస్కషన్ స్పెషల్ ఎపిసోడ్. లేదు సార్, యాక్చువల్లీ ఇందులో సబ్జెక్ట్ చాలా ఉంది. టు బి ఫ్రాంక్, మీ ప్రొఫెషన్లో సబ్జెక్ట్ చాలా ఉంది. ఇది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాత్రం మనం టాపికల్గా పైన అలా టచ్ చేసి పెడుతూ, నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో మాత్రం ఈచ్ ఎపిసోడ్ ఒక్కొక్క స్పెషలైజ్డ్ టాపిక్ తీసుకుని మనం చేద్దాం. ఎందుకంటే దీంట్లో ఇచ్చే టేక్ హోమ్ మెసేజెస్ చాలా ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మెయిన్లీ మన పబ్లిక్లో ఉన్న మిత్స్ అండ్ మిస్టరీస్ ఉంటాయి చాలా. అంటే ఇది అవుతుందా, ఇది చేస్తారా, అది ఇండియాలో ఉన్నారా ఇట్లాంటి సర్జరీస్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా ఇట్లాంటి మిస్టరీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం ఈ మిత్స్ అండ్ మిస్టరీస్ తీసేసి దాని తర్వాత మనం టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్తే చాలా మందికి ఇట్ బికమ్స్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ట్రూ. సో అలాగ మనం వీ కెన్ రీచ్ అవుట్ టు ద వైడ్ పబ్లిక్, వీ కెన్ ఎడ్యుకేట్ పబ్లిక్. Nothing better than educating a public. The difference between, I've seen, and we go and operate abroad also, మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా ఇట్ ఇస్ నాట్ అ వెరీ ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇట్స్ అ వెరీ క్రూడ్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఫిల్టర్ చేసుకొని మనం దాన్ని డైజెస్ట్ చేసుకొని మనం ఒక అనాలిసిస్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్స్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. సో మన ప్రజలు ఎట్లా ఉంటారంటే దే కమ్ టు అస్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. సో అదంతా మన మీద పడుతుంది. సో వీ హ్యావ్ టు ఫిజికలీ ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళు అర్థం కాదు అప్పుడు, బికాస్ దే కెనాట్ అండర్స్టాండ్ ది టెక్నికాలిటీస్. వాళ్ళ మైండ్, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చాలా ఇది ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇలాంటి ఇంటర్వ్యూస్తో మనం ఇఫ్ యూ కెన్ గెట్ ద రైట్ మెసేజ్, రైట్ ఇన్ఫర్మేషన్, ఇట్ బికమ్స్ అ రియల్ డిఫరెన్స్ టు అవర్ పేషెంట్స్. ట్రూ. నేను కొన్నేళ్ల క్రితం యాసిడ్ విక్టిమ్స్ని ఇంటర్వ్యూ చేశాను సార్. వాళ్ళకి సర్జరీస్ స్పాన్సర్షిప్ ఎక్కడి నుంచో పాపం చాలామంది చేశారు. కానీ ఒక యాసిడ్ విక్టిమ్కి మీరు సర్జరీ చేయాలి, అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ తీసుకురావాలంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు? ఒక అప్పుడే బర్న్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, వాట్ యూ డూ ఎగ్జాక్ట్లీ? ఓకే. సో ఈ బర్న్స్ విక్టిమ్స్, ఎస్పెషలీ యాసిడ్ విక్టిమ్స్ ఆర్ ఈవెన్ దీస్ ఫైర్ యాక్సిడెంట్స్, అగైన్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఐ హ్యావ్ అ ఫ్యూ పేషెంట్స్ ఫోటోగ్రాఫ్స్, నేను చూపిస్తాను మీకు, చూడాల్సిందే ప్లీజ్. ఎందుకంటే వాట్ వీ డిడ్ ఫర్ దిస్ పేషెంట్స్ ఈజ్ అన్బిలీవబుల్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ యాక్సిడెంట్. ఫేస్ మొత్తం డిస్టార్డ్ అయిపోతుంది. డిస్టార్డ్ అయిపోయి ఇట్ ఎఫెక్ట్స్ ఓపెనింగ్ ఆఫ్ ద మౌత్, బేసిక్ ఫంక్షన్స్ అనమాట. చర్మం అంటుకుపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలిన చర్మం ఎట్లుంటుందంటే మొత్తం ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయి ఇవన్నీ ఓరల్ కమిజర్ అంటాం, అది క్లోజ్ అయిపోతుంది, రాను చిన్నగా అయిపోతుంది, ఐ నాట్ బి ఏబుల్ టు ఓపెన్ ద మౌత్. అలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఐజ్ వచ్చేసరికి ఎక్ట్రోపిన్ అంటాం అనమాట. పూర్తిగా కళ్ళ రెప్పలు కిందికి లాగడం. సో ఈ కళ్ళ రెప్పలు కిందికి లాగడంతో ఏమవుతుందంటే కార్నియా ఎక్స్పోజ్ అవుతుంది. కళ్ళు మూసుకోలేరు. సో కార్నియాలో ఒపాసిటీస్ అవుతాయి అనమాట. సో వీ హ్యావ్ టు రెస్టోర్ బేసిక్ ఫంక్షన్స్. ఇప్పుడు నోజ్ ఉంటుంది, నోజ్ కూడా బర్న్ అయిపోయి ఇట్ బికమ్స్ వెరీ కాంట్రాక్టెడ్, గాలి ఆడదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ రెస్టోరింగ్ దీస్ బేసిక్ ఫంక్షన్స్ ఫస్ట్. దాని తర్వాత అందం. ఎగ్జాక్ట్లీ. సో వన్స్ వీ డూ రిలీజ్ ఇవన్నీ చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ పుట్టింగ్ ద స్కిన్. బోరో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్కిన్ కూడా బోరో చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ లైక్ టిష్యూస్. ఎక్కడి నుంచి తీయాలి అంత పెద్దది? యూజువలీ వి టేక్ ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ ఆర్ ఫ్రమ్ ద థై. ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ తీసుకుంటాం. ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద రీకన్స్ట్రక్షన్స్. వీ హెవ్ డన్ సమ్ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. మీరే చెప్తారు. ఎస్ సార్. సో what is it that we have done, how it has benefited the patients. మా దగ్గర ఉన్న పేషెంట్స్ దే ఆర్ విల్లింగ్ టు ఈవెన్ టాక్ అబౌట్ దేర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్. కొంతమంది అంటే దే ఆర్ వెరీ బోల్డ్, దే డోంట్ మైండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ అదర్ పీపుల్. ఎందుకంటే చాలామందికి ఇది అసలు అవుతుందా, ఎంతవరకు అవుతుందని తెలియదు వాళ్ళకు. సో ఇలాంటి మనం చూపిస్తూ ఉంటే తెలిసిపోతుంది. అండ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అదర్ పీపుల్ టు కన్సిడర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఫంక్షనింగ్ రిస్టోరేషన్. దెన్ అందం గురించి మేము ఎట్లా చేస్తాం. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచో ఒక చోట బ్యాక్ నుంచో ఎక్కడి నుంచో స్కిన్ డ్రాప్ చేసి మీరు ఈ ప్లేస్లో ఫేస్లో ఎక్కడైనా మీరు పెట్టినప్పుడు ఆ తీసేసిన ప్లేస్లో మళ్ళీ స్కిన్ నార్మల్గా వచ్చేస్తుందా సార్? యూజువలీ మేము ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ తీసుకుంటే, సపోజ్ థై నుంచి తీసుకున్నాం అనుకోండి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్, అది థిక్నెస్ ఎంత ఉంటుందంటే దట్ ఇట్ డజంట్ హీల్ అనమాట. సో తీసిన ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నుంచి తీసి దాని మీద స్ప్లిట్ థిక్నెస్ కవర్ వేస్తాం.
సో దట్ 2 areas అనమాట. ఓకే. ఫుల్ థిక్నెస్ బికాస్ ఆఫ్ మ్యాచ్ తీసేసుకుంటాం. ఈ ప్లేస్లో ఇంకొక ప్లేస్ బ్యాక్ ఆఫ్ థై నుంచి స్ప్లిట్ థిక్నెస్ తీసుకుంటాం, అది మానిపోతుంది. సో ఇది బికాస్ ఆఫ్ స్కిన్ వచ్చింది కాబట్టి ఇది తొందరగా మానిపోతుంది. అండ్ ప్లస్ ఇక్కడ నుంచి తీసిన స్కిన్ విల్ పుట్ ఇట్ హియర్. ఓకే. కానీ మీరు అన్నట్టు ఫైర్ విక్టిమ్స్లో extensive injuries. Suppose it's a fire accident in the industry or it's a suicidal burn. మొత్తం అంటే హోల్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? అప్పుడు ఎక్కడి నుంచి అంటే దిస్ అగైన్ అ ఛాలెంజింగ్ థింగ్. ఇప్పుడు దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ విచ్ కెన్ బి ఎక్స్పాండెడ్. ఇప్పుడు సపోజ్ అబ్డోమన్ కాలేదనుకోండి, సో అబ్డోమన్ కింద వి యూజ్ అ టిష్యూ ఎక్స్పాన్షన్. ఇట్స్ అ న్యూ process. Okay. So tissue expansion అనేది though it's been done for the last 15 years, ఇట్స్ రిలేటివ్లీ అంటే తెలియదు, పబ్లిక్ తెలియదు అంటే ఏం చేస్తారు దీంట్లో. సో ఏం చేస్తామంటే ఒక సిలికాన్ బెలూన్ లాంటిది స్కిన్ కింద పెట్టేసి దాన్ని ఉబ్బిస్తాం. స్కిన్ ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకు కావాల్సినంత స్కిన్ తీసేసుకొని దాన్ని మనం ఇక్కడ పెట్టేస్తాం, దీన్ని క్లోజ్ చేస్తాం ఇంకా. రైట్. సో ఇట్ ఈస్ లిటరలీ బోరోయింగ్ టిష్యూ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ దేర్ వాజ్ నో అవైలబిలిటీ అనమాట. సో టిష్యూ ఎక్స్పాన్షన్ కమ్స్ ఇన్ టు బిగ్ యూజ్ వెన్ దెర్ ఇస్ అ షార్ట్ సప్లై ఆఫ్ టిష్యూస్. రైట్. కానీ నేను ఒక వర్డ్ విన్నాను సార్, స్కిన్ ఇంపోర్ట్ అవుతోంది అనేది నిజమా? స్కిన్ ఇంపోర్ట్ అనేది ఇట్ ఇస్ టిష్యూ ఎక్స్పాన్షన్ ఆల్సో రిక్రూట్ స్కిన్ అనమాట. ఓకే. సో స్కిన్ రిక్రూట్మెంట్ అవుతూనే ఉంటుంది. ఇంపోర్టింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ రిక్రూట్మెంట్. ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం స్కిన్ అనేది. ఎస్, మీరు చెప్పింది చాలా రైట్. ఇట్స్ కాల్డ్ ఏసెల్యులర్ డర్మల్ మ్యాట్రిక్స్. అంటే దీంట్లో యాంటీజెన్స్ అంతా తీసేసి ఇమ్యూనోజెనిసిటీ సెల్స్ అంతా తీసేసిన తర్వాత ఆ స్కిన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ప్లేస్లో యూజ్ చేస్తామంటే వెరెవర్ దెర్ ఇస్ అ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, అట్లాంటి ప్లేస్లో సపోర్ట్ ఉంచడానికి వి యూజ్ ఏసెల్యులర్ డర్మల్ మ్యాట్రిక్స్ ఫర్ సపోర్టింగ్ ది లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్. అట్లాంటి ప్లేస్లో యూజ్ చేస్తాం స్కిన్ మ్యాట్రిసెస్. వి ఆల్సో యూజ్ స్కిన్ మ్యాట్రిసెస్ ఇన్ యాక్సిడెంట్ కేసెస్. ఓకే. యాక్సిడెంట్ కేసులు అప్పుడప్పుడు ఎక్స్టెన్సివ్గా కాళ్ళు చర్మం అంతా డ్యామేజ్ అవ్వడము, బోన్ ఎక్స్పోజ్ అవ్వడము, అట్లాంటి కేసులు వస్తాయన్నమాట. సో అట్లాంటి కేసులో కూడా ఆ బోన్ కవర్ చేయడానికి వి యూజ్ స్కిన్ మ్యాట్రిసెస్. సో ఇట్ ఇస్ అగైన్ అ న్యూ టెక్నాలజీ. లాస్ట్ 5 to 10 years నుంచి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ బట్ దే సేవ్ పేషెంట్స్ లిమ్, లైఫ్ కూడా సేవ్ చేయొచ్చు ఇలాంటి పేషెంట్స్లో. ఇంతకు ముందే ఉందేమో, బట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అబ్జర్వేషన్ పెరిగింది హెల్త్ మీద, బ్యూటీ మీద. దట్ ఈస్ ఫర్ షూర్. వన్స్ నాకు ఇది తెలిసిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేమ్ టు మీ, అంజలి నా లెఫ్ట్ పార్ట్ ఎక్కువ ఉంది, సిమెట్రిక్గా లేదు, నా రైట్ పార్ట్ తక్కువ ఉంది కొంచెం. సో ఈ రెండింటిని ఎలా సమానం చేయగలుగుతాం మనం అని. అంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ రిక్వెస్ట్ అండి. చాలా మందికి అంటే పుట్టుకతోనే కొద్దిగా ఏసిమెట్రీస్ అందరికీ ఉంటుంది, అందరికీ కొద్దిగా ఏసిమెట్రీ ఉంటుంది. ఈవెన్ విమెన్ లో కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ బ్రెస్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ లో కూడా there is a difference. Yes, there's a difference. There's a difference between the right and left breast. There's a difference between right of the face, left of the face ఉంటుంది. Exactly. This is normal. Acceptance ఉన్న వాళ్ళకు ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. బట్ కొంతమంది దే ఆర్ వెరీ పర్ఫెక్షనిస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టు రైట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉందండి అని వస్తారు. దే ఆర్ రైట్. ప్రాబ్లీ ఇట్స్ అఫెక్టింగ్ దేర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం కదా, అది కొద్దిగా లో ఉంటుంది. వీళ్ళు సొసైటీలో మింగిల్ అయ్యే వాళ్ళ ఆ పరిస్థితిలో ఉండరు వాళ్ళు. సో దే బికమ్ ఇంట్రోవర్ట్స్ అనమాట. So these are the patients we can do something about it and we can get them back to normal. What do you do, sir, in case ala symmetric issues tho vaste em chestam? I'll just give you an example. Yes. There was this young lady who came to me. She was a receptionist. So meeru anna problem undindi. She had bilateral idanmara depression of the cheeks, sunken cheeks lantidi. So we call it Romberg's disease or hemifacial microsomia. Okay. So idi oka condition anamata. సో తనకు బికాస్ ఆఫ్ దిస్ సంకన్ చీక్స్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ అ జాబ్ ఎనీవేర్. పాప తను వెతుకుంటూ పోతే మీరేం చేస్తారు మా దగ్గరికి అని చెప్పేసి అలా కొన్ని ప్రొఫెషన్స్కి అందం ఎంత ఇంపార్టెంట్ తట్టేసేవాళ్ళు అనమాట. సో అగైన్ ఇట్ అఫెక్ట్స్ హర్ సైకి, ఇట్ అఫెక్ట్స్ హర్ సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ ఉండదు. సో దే అప్రోచ్ అక్కడక్కడ అడుక్కొని మళ్ళీ అల్టిమేట్లీ దే ల్యాండ్ అప్ విత్ ప్లాస్టిక్ సర్జన్స్. ఓకే, నవ్ ఐ మెట్ దిస్ లేడీ. నవ్ ఐ నో వాట్ ద కండిషన్ ఇస్. ఇప్పుడు స్కిన్ ఉంటుంది, స్కిన్ బాగానే ఉంటుంది వీళ్ళకు. స్కిన్ కింద ఏముంటుంది, ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఫ్యాట్ అనేది బాగా డిప్లీషన్ అయి ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ ఫ్యాట్. సో ఫ్యాట్ ఇంజెక్షన్ అనేది ఇట్స్ అగైన్ రిలేటివ్లీ న్యూ ట్రీట్మెంట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. సో ఈ మధ్య చాలా మంది అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్, ఇట్
స్కార్ ట్రీట్మెంట్స్కి లేకపోతే టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి ఫ్యాట్ మైక్రోగ్రాఫ్టింగ్ అంటాం అనమాట. సో పేషెంట్స్ ఓన్ ఫ్యాట్ తీసేసి దాన్ని మనం ప్రాసెస్ చేసుకొని రీఇంజెక్ట్ చేస్తాం అనమాట. రీఇంజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు సంకన్ చీక్స్ ఉన్నప్పుడు అవన్నీ కొద్దిగా పెరుగుతాయి కదా, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రైట్. సో హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ పేషెంట్స్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. షీ రియలీ గెయిన్డ్ కాన్ఫిడెన్స్. 6 months she came back to me and she said, డాక్టర్ గారు, I got a new job. అంటే తనకి ఏం చేశారు, ఫ్యాట్ వేరే ప్లేస్ నుంచి తన ఫ్యాట్, తన పొట్ట నుంచే ఫ్యాట్ తీసేసి దాన్ని ప్రిపేర్ చేసి, వేస్ట్ ఆయిల్ ఉంటుంది దాన్ని కూడా తీసేసి బాగా సెంట్రిఫ్యూజ్ చేసి ఫ్యాట్ని ప్యూరిఫై చేస్తాం అనమాట. సో ఈ ప్యూరిఫై చేసిన ఫ్యాట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. రైట్. సో బికాస్ ఆఫ్ ది స్టెమ్ సెల్స్ రీజనరేటింగ్ కెపాసిటీ ఉంటుంది, స్కిన్ కొద్దిగా గ్లో అవుతుంది, వాల్యూమ్ కూడా వచ్చేస్తుంది. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇది మనం విత్ వెరీ వెరీ టైనీ ఇంజెక్షన్స్ అవి మనం ఇంజెక్ట్ చేస్తాం ఇన్ ద ప్రిఫర్డ్ ఏరియాస్, చీక్లో ఎక్కడెక్కడో మనకు డిప్రెషన్స్ ఉంటాయో, ఎక్కడెక్కడో మనకు టిష్యూ ఫామ్ అయి ఉండదు, ఐదర్ 1 సిట్టింగ్లో అన్నా లేకపోతే 2 సిట్టింగ్స్లో అన్నా, అప్పుడప్పుడు 3 సిట్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది, 3 సెషన్లు కూడా చేయాల్సి వస్తుంది. రైట్. బట్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఈజ్ ద పేషెంట్. అబ్సల్యూట్లీ. సో వాళ్ళ ఓన్ టిష్యూస్తోనే మనం ప్యూరిఫై చేసి రీఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. ట్రూ. సో జనరలీ ద రిజల్ట్స్ ఆర్ వెరీ నైస్. కొద్దిగా టైం పడుతుంది, బట్ ఇఫ్ దే ఆర్ పేషెంట్ ఎనఫ్ the result is there for them to see. True. ఇప్పుడు ఫ్యాట్ అదే బొజ్జలోంచో లేకపోతే ఎనీ అదర్ ప్లేస్లోంచో మనం తీసినప్పుడు the best source is from the abdomen. అచ్చా, ఓకే. abdomen నుంచి very rich source of baby fat అంటాం దాన్ని. So baby fat is very yellow fat. ఓకే. చూడగానే you'll feel like it is like, you know, so nice and it can be injected అనమాట. అంటే మా ప్లాస్టిక్ సైన్స్ డిలైట్ అది. సో yellow ఫ్యాట్ జనరలీ అబ్డోమిన్ తీసుకుంటాం, లేదంటే అబ్డోమిన్ లేకపోతే థై నుంచి తీసుకుంటాం అనమాట, ఆర్ ఫ్రమ్ ది సైడ్స్. అప్పుడు మనం ఇక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు అంటే ఆ పార్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా సార్ యాక్చువల్లీ? ఎస్. ఫ్యాట్ తీసిన చోటు నుంచి మనం యాజ్ అ గ్రాఫ్ తీసేస్తాం. సో దీని సర్వైవల్ ఎంత ఉంటుందంటే 50%. సపోజ్ మనం 100 grams తీసామనుకోండి, ఆ 100 grams మనం ఇక్కడ పెట్టాం, 100లో 50% కరిగిపోతుంది. ఎందుకంటే మన బాడీ డిఫెన్స్ మెకానిజం దాన్ని కరిగేస్తుంది, అబ్జర్వ్ చేసేస్తుంది. సో దట్ ఈస్ యాక్సెప్టెన్స్. వీ హ్యావ్ టు మన పేషెంట్ చెప్పాలన్నమాట. ఎస్పెషలీ మనకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కొరకు చాలామంది సిలికాన్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి భయపడుతుంటారు. సో ఇలాంటి భయం ఉన్న వాళ్ళకి మేమేం చేస్తామంటే, సరే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో ఫ్యాట్ గ్రాఫ్టింగ్కి సిలికాన్ చేసే టెక్నిక్స్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సిలికాన్ చేసే టెక్నిక్స్తో మనం 300 cc పెడితే మీకు అంత 300 cc అంత వాల్యూమ్ పెంచుతుంది అనమాట. సో అన్ఫార్చునేట్లీ ఇన్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంత పెంచలేము ఒక సిట్టింగ్లో. రైట్. సో కొద్దిగా ఎక్స్పెక్టేజ్ కొద్దిగా దించాలి. దే హ్యావ్ టు యాక్సెప్ట్ కరుగుతుంది ఫ్యాట్, సెకండ్ టైం చేయించుకోవాలి, మళ్ళీ థర్డ్ టైం కూడా చేయించుకోలేము. సో అలాంటి అవేర్నెస్ ఉంటే వీ కెన్ రియలీ డూ వాట్ దే వాంట్. అండ్ మోర్ ఓవర్ నేను ఒకటి చూసాను సార్, లైపోసెక్షన్ చేసినప్పుడు మనిషిని పడుకోబెట్టి చేస్తారు. అవును. ఎంత మనం లైపోసెక్షన్లో ఫ్యాట్ మన సిరింజ్కి వస్తుంది, అక్కడ ఎంత ఫ్లాట్ అయింది అనేది ఎలా కనుక్కుంటారు మీ డాక్టర్స్ యాక్చువల్లీ? ఓకే. అంటే ఇప్పుడు ఇలా నుంచోబెట్టారనుకోండి, మనిషిని నుంచోబెట్టినప్పుడు ఇలా నుంచోబెడితే ఓకే ఆ ఎత్తుగా ఉన్న బొజ్జ ఓకే ఇక్కడ నుంచి మనం ఎంత తీసాం, ఇక్కడ ఫ్లాట్ అయింది, ఇక్కడ నుంచి ఎంత తీసాం, ఇక్కడ ఫ్లాట్ అయింది తెలుస్తుంది. కానీ మనిషి పడుకున్నప్పుడు బొజ్జ ఆటోమేటిక్గానే ఫ్లాట్గా ఉంటుంది. మీరు చాలా టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్. జనరలీ మేము లైపోసెక్షన్కి వచ్చే వాళ్ళందరికీ ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్టు ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ నెవర్ లైన్ డౌన్లో చేస్తాం. లైన్ డౌన్ ఉన్నప్పుడు అసలు చేయము, పడుకున్నప్పుడు అసలు అసెస్మెంట్ చేయము మేము. రైట్. స్టాండింగ్లో, నాట్ ఈవెన్ సిట్టింగ్, స్టాండింగ్ పొజిషన్లో మనకున్న ఫ్యాట్ డిస్పోజిషన్ అంటాం అనమాట, ఎలా ఉంది చూస్తాం. యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము మార్క్స్ చేసుకుంటాం ఈ ఏరియాస్ని, ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో, ఎక్కడెక్కడ తక్కువ ఉందో, ఎక్కడెక్కడ మనం లైపోసెక్షన్ చేయకూడదు. ఎందుకంటే బాడీ అనేది ఇట్స్ అ 360 degrees 3-dimensional స్ట్రక్చర్. మీరు ఆర్ట్ లేకపోతే స్కల్ప్చర్స్ గమనిస్తే, ఆర్ మైకల్ ఏంజలోస్ లాంటి స్కల్ప్చర్స్ గమనిస్తే, యూ హ్యావ్ అబ్డోమెన్, మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ పక్కన నెగటివ్ స్పేస్ ఉంటాయి, సో పాజిటివ్ స్పేస్ ఉంటాయి, నెగటివ్ స్పేస్ ఉంటాయి. సో అన్ని ప్లేసెస్ నుంచి మనం ఫ్యాట్ తీయలేము. తీసేస్తే అంటే రిజల్ట్ కూడా అలా చండాలంగా ఉంటుంది, ఆర్టిస్టిక్గా ఉండదు. సో మేము యాజ్ ప్లాస్టిక్ సైన్స్ వి కాల్ అవర్ సెల్ఫ్ స్కల్ప్టర్స్. వై? బికాస్ వీ అండర్స్టాండ్ ద 3-dimensional
నేచర్ ఆఫ్ ద బాడీ. చెక్కుతారు మనిషిని. చెక్కాలి, చెక్తేనే అదే దే ఆర్ హ్యాపీ విత్ అస్, Yes, దెన్ yes. ఓన్లీ దే కమ్ టు అస్. ఎగ్జాక్ట్లీ. మనం చెక్కకపోతే ఇట్ బికమ్స్ లైక్ అ 2-dimensional వర్క్. ఇది ఎవరైనా చేస్తారు. కరెక్ట్ ఇట్ కరెక్ట్. డజంట్ రిక్వైర్ MCH ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీ ఆర్ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్. ఒక టెక్నీషియన్ కూడా చేసేస్తాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్ పీపుల్ ఇస్ వీ అనలైజ్ ఇన్ 3-dimensionality. అండ్ ఫార్చునేట్లీ అంటే మనం వీఆర్ సో అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చారనుకోండి, సపోజ్ మన పేషెంట్స్ వచ్చారు, ఓకే. I can exactly tell him after taking pictures by putting into the software మీకు ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో, ఎక్కడ నుంచి తీస్తే ఎంత ఉంటుందో. ఆ సాఫ్ట్వేర్లో మీకు 600 grams తీస్తే ఎలా ఉంటుంది. ఈజ్ ఇట్? ఎస్, దట్స్ వాట్ ఐ డూ ఫర్ మై పేషెంట్స్. ఈ స్పెక్ట్స్ నాకు నా ఫేస్ షేప్ కి సూట్ అయిందా లేదా ఎలా అన్నట్టు మీరు ఉంటుంది. ఎస్, చూపిస్తారు. ఐ కెన్ షో ఇట్ యూ. రైట్. ఇప్పుడు మన దగ్గర ముక్కు ఆపరేషన్ కొరకు చాలా కామన్ అండి ఇది. అట్లీస్ట్ 10 to 15 ఆపరేషన్ చేస్తాను పర్ మంత్, ముక్కు ఆపరేషన్. ముక్కు ఆపరేషన్లు. సో దీంట్లో వస్తారు, ఎలా ఉంటుందండి డాక్టర్ గారు, నా నేజల్ బోన్ విడ్స్ తగ్గిస్తే ఎలా ఉంటుంది. వాళ్ళ పేషెంట్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెంటనే ఫీడ్ చేసుకుంటాను. ఫీడ్ చేస్తే 3-dimensional స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో దాంట్లో మనకు చాలా వరకు వేరియేషన్స్ ఎంతవరకు చేంజ్ చేయాలనేది ఆల్టరేషన్ ఉంటాయి అనమాట. సో నేను ఇంత చేస్తే మీకు ఎలా నచ్చుతుంది. రైట్. సో చూసుకుని వాళ్ళ ఐడియా ఉంటుంది నేను చేసేది మంచిదా లేదా అనేది. ఈ టెక్నాలజీ మన ఇండియాలో వచ్చిందని తెలియదు సార్ నాకు. ఉందండి, చాలా అంటే సంవత్సరాల నుంచి ఉంది, బట్ వెరీ ఇన్ఫ్రీక్వెంట్లీ యూజ్ అనమాట. సో డెఫినెట్లీ ఎస్. అంటే నాకు ఎట్లా అంటే ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఫర్ మీ. టెక్నాలజీ చేతులు చేసేది ఒక పని, బట్ టెక్నాలజీ ఉండడం ఇట్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్ ఆన్ మీ. ఎగ్జాక్ట్లీ. నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు పెరిగిపోతుంది. అండ్ దే విల్ నో దట్ దిస్ డాక్టర్ ఇస్ టాకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ వాంట్. సో దట్స్ వై ఐ సే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ యూస్ టెక్నాలజీ ఇన్ అవర్ ప్రాక్టీస్. అంటే నేను యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్, ఎస్ ఐ బిలీవ్ ఇన్ మై స్కిల్స్. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఈజ్ ఫర్ ద గుడ్ ఆఫ్ అవర్ పేషెంట్స్. కరెక్ట్. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. లైపోసక్షన్స్ మీరు అన్నట్టు ఇట్స్ అ వెరీ కామన్ సర్జరీ. పొట్ట నుంచి ఫ్యాట్ తీసేస్తే స్కిన్కి ఏం అవ్వాలండి? సాగ్ అవుతుంది. సాగ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇది టూ వాస్తవం. ఫ్యాటీ. ఎవ్రీబడి నోస్ దిస్. బట్ ఆర్ వీ డూయింగ్ ఎనీథింగ్? ఫస్ట్ 10 years బ్యాక్ అనుకోండి, 10 years బ్యాక్ ఏం చేసేవాళ్ళం కాదు. కరెక్ట్. సరే మీకు స్కిన్ సాగం అవుతుంది, మెల్లగా అది స్ట్రింక్ Tight అవ్వచ్చు, అవుతుంది. చూద్దాము, Exercise చేయండి. దేవుని దయ ఇంకా ఎంత అవుతుందో, ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి, అన్నీ ఈ కథలు చెప్పేస్తాం. ట్రూ. బట్ టుడే వీ హ్యావ్ Tummy వాట్ ఇస్ tuck. కాల్డ్ as రేడియో ఫ్రీక్వెన్సీ టైట్నింగ్. అచ్చా టమీ టెక్ కన్నా నెక్స్ట్ లెవెల్ రేడియో ఫ్రీక్వెన్సీ టైట్నింగ్. ఇప్పుడు ఆ ఫ్యాట్ తీసే ముందు రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఎనర్జీ పాస్ చేస్తాం. ఓకే. సో ఈ ఎనర్జీ పాస్ చేసినందు వల్ల ఏమవుతుందంటే స్కిన్లో ఉన్న కొలాజన్, స్కిన్లో ఉన్న ఎలాస్టిన్ ఫైబర్స్ బాగా స్ట్రింక్ అయిపోయి రీఅరేంజ్ అవుతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా స్కిన్ కూడా కొద్దిగా టైటన్ అవుతుంది బికాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే. సో దీంతో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 30 to 40% shrinkage ఆన్ టేబుల్. రైట్. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ టూల్. అండ్ నాట్ ఓన్లీ హియర్, 3 months వరకు 6 months వరకు కాన్స్టెంట్గా స్కిన్ స్ట్రింక్ అవడం ఉంటుంది. Again, I can show you, I can share you my patients' pictures. So please. I can show you how we have sculpted over a period of 6 months, how they were, how they are now. Our patients need to understand this. My God. So you can literally shrink the skin, make all those curvatures. అవన్నీ మనం ఎగ్జాక్ట్గా అనలైజ్ చేసుకొని ఒక మంచి పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి ఇఫ్ యూ కెన్ మ్యాచ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ దెన్ వీ కెన్ రియలీ డూ దిస్ వర్క్. సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రాబ్లమ్ ఇది. యాజ్ యూ సెడ్ అసిమెట్రిక్ ది ప్రాబ్లం ఉందని చెప్పి ఫ్యాట్ తీశారు. ఒక సైడ్ ఫ్యాట్ ఎటు సైడ్ అయితే తక్కువ ఉందని అనుకున్నాము, లెస్గా ఉందనుకున్నాము, అటు సైడ్ ఇంజెక్ట్ చేశారు. అది ఇప్పుడు ఏమైందంటే అది ఎక్కువ స్వెల్లింగ్ లాగా అయిపోయింది. ఇటు సైడ్ తగ్గిపోయింది, అటు సైడ్ ఎక్కువ అయిపోయింది. సో అది ప్రపోర్షనేటివ్ లేదు రెండు వైపులా. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో మీరు ఏం చేస్తారు? ఎస్, సో ఇలాంటి పేషెంట్స్లో ఫస్ట్ థింగ్ ఇస్ నేను క్లినికల్ జడ్జ్మెంట్ చేస్తాను. రైట్. పేషెంట్ చూస్తాను, హ్యాడ్ అ పర్టికులర్ ఆపరేషన్, ఓకే రిజల్ట్ అంతవరకు బాగాలేదు, ఐ నో దేర్ ఇన్ ప్రాబ్లమ్. ఎస్. ఇలాంటి పేషెంట్స్లో ఐ యూస్ టెక్నాలజీ. మళ్ళీ పేషెంట్ ఫోటోగ్రాఫ్ తీసి సాఫ్ట్వేర్ ఎక్కించి, క్రిసాలిక్స్ అని చెప్పేసి బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్, స్విట్జర్లాండ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. చేసిన తర్వాత మనం వాల్యూమ్ రెండరైజేషన్ చేయొచ్చు. ఓకే. సో ఈ వాల్యూమ్ రెండరైజేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక సైడ్ తక్కువ ఉందని చెప్పేసి, ఆ తక్కువ ఎంత ఉంది, నార్మల్ కన్నా ఎంత తక్కువ ఉంది, ఒక 15% తక్కువ, దీనికి మనం ఎంత ఫ్యాట్ ఇస్తే అది నిల్చుంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఫ్యాట్ ఎక్కువైపోయి ఎక్కువ వాపులో ఉంది, దాన్ని తీసేయగలుగుతామా సార్ మళ్ళీ? ఇప్పుడు దాన్ని కూడా చేయొచ్చు. అంటే దాన్ని వెరీ కేర్ఫుల్ లైపోసక్షన్ చేయాలన్నమాట.
తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ చేయించాలి. రైట్. సో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం డయాగ్నోస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ పేషెంట్లో మీరు చెప్పినట్టు ఆ స్వెల్లింగ్ ఎందుకు ఉంది, ఈజ్ ఇట్ లైక్ అ ఓల్డ్ క్లాట్, ఈజ్ ఇట్ ఫైబ్రోసిస్ దేర్, ఓకే, ఏమన్నా ఉండొచ్చు. ఆర్ ఈజ్ ఇట్ అ సీరోమా, చెప్పలేం కదా. సో ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి ఏంటిది. సపోజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు మనం దాన్ని లైపోసెక్షన్ చేసి లాగించవచ్చు. సపోజ్ అది సీరోమా ఉండొచ్చు, సీరోమా దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని తీయాలి, దాన్ని ఆ ఫ్లూయిడ్ని తీయాలి, అప్పుడే ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది. సో ఇవన్నీ మనం అల్ట్రాసౌండ్ చేపిస్తే మనకు నిజాలన్నీ బయటికి తెలుస్తాయి అన్నమాట. సో స్కిన్కి కూడా అల్ట్రాసౌండ్ చేయించాలి. నేను చేపిస్తాను చాలామంది పేషెంట్లకి. సపోజ్ నేను చాలామంది ఈ మధ్యలో నాన్ సర్జికల్ అని చెప్పేసి ఫేస్ థ్రెడ్ లిఫ్ట్స్ ప్రతి ఒక్క పేషెంట్ నేను అల్ట్రాసౌండ్ చేపిస్తాను. ఎందుకంటే నేను థ్రెడ్స్ పెట్టే ముందు ఐ నీడ్ టు నో వాట్ ఇస్ ద డెప్త్ ఆఫ్ ఫ్యాట్. రైట్. ప్రతి ప్లేస్లో నాకు డెప్త్ కావాలి, ఏ డెప్త్ ఎంత ఉంది. ఎందుకంటే మనం దీంట్లో ఎర్రర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. వీ కెనాట్ మేక్ మిస్టేక్స్. ఎందుకంటే మీకు తెలిసిందే, నరాలు ఉంటాయి, వెజల్స్ ఉంటాయి, దాన్ని ఏమైనా ముట్టుకుంటే మళ్ళీ ప్యారలైజ్ అవ్వడం అట్లాంటివన్నీ ఉంటాయి. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సర్జన్ నేను ఇవన్నీ ముందే తెలుసుకోవాలి. సో ఐ హ్యావ్ టు డూ దీస్ టెస్ట్ టు సీ వాట్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ద ఫ్యాట్. సో మేము పాస్ చేసే థ్రెడ్స్ని అంతవరకే పాస్ చేస్తాం, ఆ డెప్త్లోనే పాస్ చేస్తాం. లోపల పాస్ చేస్తే ఏమవుతుంది, మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. దానికన్నా లోపల చేస్తే నరాలు తెగుతాయి, చాలా సూపర్విగిలితే గుంటలు పడతాయి. సో ఇవన్నీ అంటే టెక్నికల్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పేషెంట్ తెలియాలి. దట్ ఇస్ వై టెల్ దెమ్ ఐఎమ్ గెటింగ్ అల్ట్రాసౌండ్ జస్ట్ టు సీ ద థిక్నెస్. ఇప్పుడు నాకు ఈ రీజన్లో నాకు 3 millimeters వరకు ఫ్యాట్ ఉంది, నేను 4 millimeters వెళ్ళగలుగుతానా, వెళ్ళలేను. ఐ హ్యావ్ టు గో నియర్ 3 millimeters డెప్త్. ఈ రీజన్లో నాకు 5 millimeters డెప్త్ ఉంది, సో ఐ కెన్ గో లిటిల్ డీప్. అలా అసెస్ చేసుకుంటూ మనం టెక్నాలజీ ఆర్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ వాడుతుంటూ ఆర్ రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్ వాడుకుంటూ మనం ప్రొసీడ్ అవుతాం, ఓన్లీ ఫర్ గివింగ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. సార్ నార్మల్ క్లినిక్స్లో ఇంత రీసెర్చ్ జరగట్లేదు సార్, చాలా. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు చెప్పింది ఇట్స్ అ వెరీ ఎథికల్ క్వశ్చన్ అండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు చేసే వాళ్ళందరికీ డిగ్రీలు ఉండాలి, స్పెషలిస్ట్ అయి ఉండాలి, ఐదర్ ప్లాస్టిక్ సర్జన్ అయి ఉండాలి, లేకపోతే వెరీ వెల్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ అయిన ఉండాలి. బట్ ఏమవుతుందంటే బికాస్ కాస్మెటాలజీ ఈజ్ అన్రెగ్యులేటెడ్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. సో అన్రెగ్యులేటెడ్ వచ్చినందువలన పీపుల్ థింక్ ఇట్ ఇస్ అ కమర్షియల్ ఆప్షన్ ఫర్ దెమ్. సో చాలా వరకు చేస్తుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్స్, గెట్ ఫెలోషిప్స్, గెట్ ట్రైన్డ్. అప్పుడు చేయండి. మీరు చేసి కూడా యూ హ్యావ్ టు యూజ్ యువర్ మైండ్ టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ సంబడి ఎల్స్ ఇస్ ఐ కెన్ అనలైజ్, ఐ కెన్ థింక్. వేరే వాళ్ళు ఏంటి టెక్నీషియన్ ఎవరైనా చేయగలుగుతారు, ఎనీబడి కెన్ డూ ద ఆపరేషన్. బట్ హౌ యూ అనలైజ్, హౌ యూ ట్యాకిల్ అ ప్రాబ్లమ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ట్రూ. ఇప్పుడు యూఎస్లో ఎందుకు ఉందండి, వై ఇస్ ఇట్ సో పాపులర్ ఇన్ యూఎస్ అంటే జనాలందరూ ఎందుకు వెళ్తారు, స్టాండర్డైజేషన్, ఎగ్జాక్ట్లీ, రెగ్యులరైజేషన్ ఆఫ్ ప్రొసీజర్స్, హూ కెన్ డూ వాట్ అనేది ఫెడరల్ గవర్నమెంట్ చెప్పేస్తుంది. ఈ ప్రొసీజర్ వీళ్ళ చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరు, మన దగ్గర క్వాలిటీ కంట్రోల్ లేకుండా పోయింది. అంటే ఈ మధ్య వస్తుంది, కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. బట్ రెగ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేషన్ లేనిది చాలా మంది పేషెంట్ బలైపోతారు. పేషెంట్స్ అమాయకులు అండి నిజంగా. వాళ్ళందరూ అంటే ఎవరన్నా వైట్ కోట్ వేసుకొని వాళ్ళే డాక్టర్స్ చేస్తారని చెప్పి ఆ నమ్మకంతో, అంటే మన ఇండియన్ మెంటాలిటీ నమ్మకం, జస్ట్ బిలీవ్ పీపుల్, నమ్మేస్తాం, వెళ్తాం. భలే అయిపోయిన తర్వాత ఎవరిది ప్రాబ్లం, మనదే కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ ప్రొసీజర్ లైజ్ ఇన్ ద డాక్టర్ యూ చూస్. సరి అయిన డాక్టర్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 50% అయిపోతుంది అక్కడ ప్రాబ్లం. ట్రూ. ద నెక్స్ట్ 50% ఇస్ ఆన్ ద డాక్టర్స్ క్వాలిఫికేషన్స్, డాక్టర్ ద వే హీ డస్ ఆర్ షీ డస్ ది ఆపరేషన్స్, అక్కడ వస్తుంది అనమాట. సో 50% ఇస్ ఆల్ సెలెక్షన్. ఇంకోటి సార్, నేను రీసెంట్గా క్లినిక్స్లో జరిగే పాయింట్ ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అవి జరుగుతుంటాయి. అవును. ఆ టైంలో వాళ్ళకి ఒక పేషెంట్ కావాలి. అవును. ఆ పేషెంట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి పేషెంట్ ఏమనుకుంటున్నారంటే నాకు ఈ ట్రీట్మెంట్ ఫ్రీగా వస్తుంది అని. బట్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నాకు ఒక పేషెంట్ కావాలి ఎక్స్పెరిమెంట్ చేయడానికి, సో ఆ ట్రైనింగ్ టైంలో వాళ్ళని పిలిచే చేసేద్దామని. ఆ టైంలో జరిగే మిస్టేక్స్ ఎవ్వరూ డాక్టర్ చెప్పట్లేదు, వీళ్ళకి తెలియట్లేదు. వన్ ఫైన్ డే దే విల్ అండర్స్టాండ్ వాట్ దే డిడ్ ఎగ్జాక్ట్లీ.
సో దీన్ని ఎలా సార్ మీరు ఎలా చూస్తారు దీన్ని? ఓకే, నా నేను ఎట్లా చూస్తానంటే ఐ ఆల్సో ట్రైన్ లాట్ ఆఫ్ డాక్టర్స్. మొన్న కూడా నేను ఐ డిడ్ థ్రెడ్ ట్రైనింగ్ ఫర్ డాక్టర్స్. ఐఎమ్ యాప్టాస్ సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట ఫర్ ద ఏషియా పసిఫిక్ రీజన్. ఎస్ సార్. సో మాకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట ఎస్ సార్. టు ట్రైన్ ద ట్రైనర్. సో ఫ్యూచర్ ట్రైన్ చేయాలి కదా. ఇప్పుడు నాకు స్కిల్స్ ఉన్నాయి, ఎస్ మీకున్నది 10 మందికి చెప్పాలి, 10 మంది చెప్పాలి. అప్పుడే సొసైటీ కొద్దిగా బాగుపడుతుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎట్లా తీసుకుంటానంటే ఐ టేక్ ఇట్ యాజ్ అ ఎథికల్ థింగ్. ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పేషెంట్ సెలెక్షన్, ఈ పేషెంట్ కరెక్ట్ ప్రొసీజర్ అవునా లేదా, ఈ ప్రొసీజర్కి ఈ థ్రెడ్స్కి ఇస్ ఈ సూటబుల్, ఈజ్ ఈ సూటబుల్ ఫస్ట్ చూస్తాను నేను. సపోజ్ ఈ సెలెక్షన్ ప్రాసెస్లోనే ఐ ఫైండ్ దట్ దిస్ పేషెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎనీ బెనిఫిట్. రైట్. పేషెంట్ చెప్పేస్తాను, అమ్మా ఈ దిస్ ప్రొసీజర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ, యూ షుడ్ కన్సిడర్ సంథింగ్ ఎల్స్. ఫస్ట్ థింగ్ ఇస్ టేక్ దెమ్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే బెనిఫిట్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ట్రైన్ చేయించి ఏం చేస్తాం, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకే చేయాలి. నంబర్ 2, whoever has the need for training, you get your own patients. మీరు కన్విన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీ పేషెంట్స్ మీకే తెలుసు బాగా. ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్. టెల్ దెమ్ వాట్ ద పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్, టాక్ టు దెమ్, దిస్ ఇస్ వాట్ యూ గోయింగ్ టు గెట్. నేను ఉంటాను దానికి, ఐ విల్ సూపర్వైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఈ రీజన్లో మీరు 3 millimeters డెప్త్ చేయాలంటే అక్కడ ట్రైన్ చేసేటప్పుడు 3 millimetersలోనే వెళ్ళాలి. ఐ హ్యావ్ టు బీ దర్ ఫిజికలీ. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ట్రైనింగ్. ఎవరు లేకుండా నేను చేసేస్తాను, వచ్చినాయి కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయంటే అలా కాదు. సో ఎథికాలిటీ అనేది చాలా ముఖ్యం దీంట్లో. అండ్ యాజ్ డాక్టర్స్ వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్. పేషెంట్స్ వస్తారు విత్ ట్రస్ట్, సో వీ హ్యావ్ టు మెయింటైన్ బేసిక్ ఎథిక్స్. కరెక్ట్. మీకు బెనిఫిట్ ఉంటుంది అంటే తీసుకుంటాం, బెనిఫిట్ లేకపోతే వీ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ దట్ యూ షుడ్ నాట్ బీ. ఇంకోటి క్వాలిఫికేషన్స్, 10 మందిలో ఒక 2-3 వేరే ఫ్యాకల్టీస్ నుంచి వస్తారనమాట, హు ఆర్ నాట్ క్వాలిఫైడ్. వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ చేస్తాం? ట్రూ. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటేనే ట్రైన్ చేస్తాం. ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ ఇట్లాంటి ప్రొసీజర్స్లో. కరెక్ట్. సిమిలర్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఉన్నప్పుడు ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ట్రైన్ చేస్తాం. కరెక్ట్. బికాజ్ సంబడి ఎల్స్ కెనాట్ డూ ఇట్. కరెక్ట్. కరెక్ట్. బికాజ్ దీంట్లో మనీ ఉంది, మనం దిగాలి అంటే దట్స్ నాట్ రైట్. దట్ యాజ్ ఇండివిజువల్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో వెన్ దే కమ్ టు మీ ఐ కంట్రోల్ ఆల్ దిస్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు ఎవ్రీబడి, it becomes very easy. Then there is no need for real regulation. Exactly. Because we ourselves are honest. Correct. అలాగా అంటే ఇండివిజువల్ లెవెల్లో ఉండాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే మన గవర్నమెంట్ కూడా హ్యాస్ టు కమ్ అప్ విత్ పాలసీస్. దే హ్యావ్ టు స్టార్ట్ regulating this business. Exactly. It's expanding by 20 to 30%. Every year కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇస్ ఎక్స్పాండింగ్ బై 30%. yes absolutely sir. ఎంతమంది మీకు తెలిసిన పేషెంట్ ఎంతమంది వెళ్తుంటారు, ఎంతమంది చేయించుకుంటారు, ఇట్స్ ఇంక్రీజింగ్ బికాస్ మన లైఫ్ స్పాన్ పెరుగుతుందండి, మన హెల్త్ స్పాన్ పెరుగుతుంది. ప్రీవియస్లీ అరౌండ్ 15-20 years బ్యాక్ మన లైఫ్ స్పాన్ వాజ్ ఓన్లీ 60 years. నౌ ఇట్స్ గోయింగ్ టు 80-85 years. కరెక్ట్. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాట్ డు వీ డూ? వీ హ్యావ్ టు లుక్ బెటర్. ఎగ్జాక్ట్లీ. వీఆర్ ఫీలింగ్ 40 and we are looking 65. ఏం చేయించుకోవడానికి? We have to look better, we have to take supplements to increase our health span, we have to get some non-surgical treatments to look better. So ఇదంతా వచ్చేసరికి a lot of ethical questions which come. చేయాలా వద్దా? ఇప్పుడు మనకు డబ్బులే ముఖ్యం అంటే అందరికి చేసేస్తాం. హూ ఇస్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ లూజర్? ఆర్ ఓన్ పేషెంట్స్. అప్పుడు అందరు అంటారు ఎందుకంటే ఇండియాలో మేము వెళ్ళి యూఎస్లో చేయించుకుంటాం. యూఎస్లో ఎందుకు చేయించుకుంటారంటే రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి కాబట్టి, అక్కడ రెగ్యులేషన్ ఉంది కాబట్టి ఎవరు అంటే నోబడి స్పాయిల్స్ ఆర్ నోబడి ట్యాంపర్స్ విత్ ద లా దేర్. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు, డెర్మటాలజీ అంటే డెర్మటాలజీ చేస్తారు అక్కడ. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అన్ని నడుస్తాయి. ఇట్ ఈస్ నాట్ రైట్ బట్ ఇట్స్ గెటింగ్ బెటర్. అవేర్నెస్ ఉంది. మీలాంటి ప్రోగ్రామ్స్ చూసిన వాళ్ళకు తెలిసిపోతుంది క్వాలిఫికేషన్ అంటే ఏంటి, ఎలాంటి డాక్టర్ని చూస్తే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, సేఫ్టీ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ సార్. ఒక సెంటర్లో చేయడం కాదు, ఆ సెంటర్లో బేసిక్ ఎక్విప్మెంట్ ఉందా లేదా, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉండాలని. లేకపోతే అలర్జిక్ రియాక్షన్స్ వస్తే ఏం చేస్తారు? పేషెంట్ షాక్లో వచ్చి హీ కెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎక్సెస్ ఉంటే ఏం చేస్తారు? బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు? పల్స్ ఆగిపోతే ఏం చేస్తారు? సో దీనికి అన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. సో సేఫ్టీ ప్రికాషన్స్ అంటాం అన్నమాట. బేసిక్ ట్రైనింగ్, కార్డియాక్ సపోర్టు, అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్టు, ఇవన్నీ స్టాఫ్ ఉండాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టాఫ్ అంతా మేము బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ఇస్తాం అనమాట. అంటే సపోజ్ పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు మనం లైఫ్ని ఇచ్చి బ్యాక్ తీసుకురావాలి. అలాంటి బేసిక్ స్కిల్స్ ఉండాలి. ఎంతవరకు ఉన్నాయి మన క్లినిక్స్లో? ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఆస్క్.
ట్రూ. సేఫ్టీ ఈజ్ మ్యాండేటరీ అండి. అందుకే వై హెల్త్ కేర్ ఇస్ గెటింగ్ ఎక్స్పెన్సివ్, బికాస్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్. అవును. సేఫ్టీ ఎక్విప్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ట్రైనింగ్స్ ఇస్తాం ఆన్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు పుట్ ఫిల్టర్స్, మంచి మంచి లైట్స్ వాడతాం, నాట్ లైట్స్ విచ్ ఆర్ హీట్, దీంతో చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. కాస్ట్ కటింగ్ చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి. అవును. సో కెన్ వీ రియలీ టేక్ దట్ రిస్క్ అండ్ బర్న్ ద స్కిన్ ఆఫ్ పేషెంట్ అండర్ లైట్స్ ఫర్ 2 to 3 hours? We can't do it. So we have to have very ambient lighting. True. We have to have temperatures which are very, very good for the skin anamata. Exactly. So alantivi lights are expensive. True. So this is where the costs go up. Enduku avutayi? It's only for your safety. True. Ekkada safety undo, the ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ట్రూ. రాదర్ దెన్ కాంప్లికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లక్షలు స్పెండ్ చేసి, ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ సేఫ్టీ యాజ్ అ ప్రికాషన్ దాన్ గో ఫర్ అన్నెసరీ సర్జరీస్. కానీ చాలామంది డాక్టర్స్ థ్రెడ్స్ ఎంకరేజ్ చేయట్లేదు సార్. నాన్ సర్జికల్ ప్రాసెస్ని వి డోంట్ డూ అమ్మా అని చెప్పేస్తున్నారు. వాట్ యూ అడ్వైజ్ సార్ యాక్చువల్లీ? ఇస్ ఇట్ అడ్వైజబుల్ టు డూ దట్ రియలీ? రైట్. థ్రెడ్స్, ఈ ఇండస్ట్రీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 5 to 7 years old. ఎస్ సార్. సో స్టార్టింగ్లో థ్రెడ్స్ అంటే చాలామంది పీడియో థ్రెడ్స్ అని, లేకపోతే చాలా మార్కెట్లో చాలా థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఈ థ్రెడ్స్ దీని లాంజెవిటీ మన బాడీలో 3 to 6 months కేవలం. అంతే. నేను రీసెర్చ్ చేశాను దీని గురించి. ఓన్లీ 3 to 6 months. చెప్పుకోవడం ఏంటంటే 1 year అన్నీ చెప్తారు, కానీ వాస్తవం ఏమంటే ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ 3 months. మీరు కావాలంటే గూగుల్ సర్చ్ చేయండి. పీడియో థ్రెడ్ కెనాట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 3 to 6 months పీరియడ్. మనం ఫూల్ చేయలేం పబ్లిక్ని. మనం ఫూల్ చేస్తే పేషెంట్స్ వచ్చి మళ్ళీ రీసెర్చ్ చేసి తెలుసుకొని మళ్ళీ మీకే చెప్తారు దట్ రిజల్ట్ లేదండి అని చెప్తారు. సో మొన్ననే నేను ఐ వెంట్ టు జార్జియా. దర్ ఇస్ అ కంపెనీ కాల్డ్ Aptos. దిస్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అ ప్లాస్టిక్ సర్జన్ వే బ్యాక్ ఇన్ 1986. వీళ్ళు అంటే ద కంప్లీట్ ఫ్యామిలీ ఆర్ డాక్టర్స్, వెరీ వెరీ గుడ్ థింకర్స్, అండ్ వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ మైండ్ ఆల్వేస్ బెటరింగ్. సో ఈ మార్లిన్ సులమానిజ్ అనే ఫౌండరు వే బ్యాక్ ఇన్ 96 ఆయన థ్రెడ్స్ కనిపించాడు అనమాట. ఎందుకంటే ఈజిప్షియన్ మమ్మీస్లో గోల్డ్ పెట్టేవాళ్ళు, గోల్డ్ థ్రెడ్స్. ఆ పూర్వకాలంలో గోల్డ్ థ్రెడ్స్ పెట్టి ఫేషియల్ రిజువనేషన్ కొరకు. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే గోల్డ్ ఇస్ అ స్కిన్ బూస్టర్. వాళ్ళకంటే అంత అడ్వాన్స్ థింకింగ్ అనమాట ఈజిప్షియన్ దీంట్లో, వెరీ అడ్వాన్స్ సివిలైజేషన్స్. సో అప్పట్లో దే యూజ్ గోల్డ్. అండ్ ఈ సర్జన్కి అంటే లుక్ అట్ హిస్ థింకింగ్, గోల్డ్ యూజ్ చేస్తారు కదా, ఎందుకు యూజ్ చేస్తుంటారు అని చెప్పేసి స్టిమ్యులేషన్ విచ్ వీఆర్ డూయింగ్, వీఆర్ యూజింగ్ సో మెనీ ప్రొడక్ట్స్ అనమాట ఇప్పుడు స్టిమ్యులేషన్ కొరకు. ఇప్పుడు స్కిన్ బూస్టర్ ఇస్తాం కదా, నాట్ గోల్డ్, వీ డోంట్ గివ్ గోల్డ్, బట్ ద సో మెనీ అదర్ మెటీరియల్ అవైలబుల్. సో అట్లా థాట్ వచ్చిందనమాట. సో వెన్ దే కెన్ యూజ్ గోల్డ్ థ్రెడ్స్, వై కాంట్ ఐ యూజ్ సంథింగ్ మోర్ అన్న థాట్ వచ్చి దెన్ ఈ థ్రెడ్స్ని డిస్కవర్ చేసి ఆ థ్రెడ్స్ని కూడా ఇప్పుడు లిఫ్ట్ చేస్తే పట్టేయాలి కదా దాన్ని. సో దాన్ని ఆ థ్రెడ్స్ని బాబ్స్ అంటాం అనమాట. అంటే ముళ్ళకంప ఉంటుంది కదా, ఆ ముళ్ళకంప ఇప్పుడు మనం లాగితే టిష్యూస్ అంతా పట్టేస్తుంది అనమాట. అదే ఒక యాంకర్ పట్టేసి ఒక స్టేజ్కి లాగేస్తాం, అదంతా యాంకర్ చేసి వదిలేస్తాం. అప్పుడు పట్టుకుంటుంది కదా, మళ్ళీ సాగదు. సో ఈ థ్రెడ్స్ న్యూ జనరేషన్, 4th generation థ్రెడ్స్ అంటాం అనమాట. పాలీలాక్టిక్ యాసిడ్, పాలీకాప్రోలాక్టోన్, ఈ కాంబినేషన్లో 75-25% కాంబినేషన్లో వీళ్ళు రీసెర్చ్ చేసి ఇదే మనకు 2.5 years లాస్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్, ఈ పిగ్స్ అని ఉంటాయి కదా, దాంట్లో రీసెర్చ్ చేసి బయాప్సీలు తీసుకొని దే ప్రూవ్డ్ దట్ దీస్ థ్రెడ్స్ లాస్ట్ ఫర్ 2 years, అప్ టు 2 years. సో ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న ద హైయెస్ట్ లాస్టింగ్ థ్రెడ్ ఈజ్ దిస్ Aptos థ్రెడ్. సో ఈ Aptos థ్రెడ్ వాడితే, కరెక్ట్ టెక్నిక్తో కూడా వాడితే, అప్పుడు మీకు రిజల్ట్ 2.5 years వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ థ్రెడ్లో హైలోనిక్ యాసిడ్, అంటే మనం ఫిల్లర్స్ తీసుకుంటాం కదా, ఫిల్లర్స్ ఏంటి? హైలోనిక్ యాసిడ్. సో ఈ హైలోనిక్ యాసిడ్ ఇంప్రెగ్నేషన్. సో ఈ థ్రెడ్లో హైలోనిక్ యాసిడ్ పెట్టేసి దాన్ని
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రిలీజ్ అవ్వడం. సో దాన్ని మన స్కిన్ కూడా కొద్దిగా బూస్ట్ అవ్వడం, కొద్దిగా వాల్యూమ్ అవ్వడం, చీక్స్ కొద్దిగా పెరగడం అవన్నీ అవుతుంటాయి అనమాట. సో దీస్ ఆర్ ఓన్లీ థ్రెడ్స్ విచ్ హ్యావ్ హైలోనిక్ యాసిడ్ ఇన్సైడ్ ద థ్రెడ్స్ అనమాట. రైట్. సో ఈ కొత్త జనరేషన్ థ్రెడ్స్ వెరీ ఫ్యూ పీపుల్ నో. మేమైతే ఇదే వాడుతున్నాం. వీఆర్ యూజింగ్ దీస్ థ్రెడ్స్ అండ్ వీఆర్ టెలింగ్ అవర్ పేషెంట్స్ దట్ ద రిజల్ట్స్ ఆర్ లాంగెస్ట్ లాస్టింగ్ దెన్ కంపేర్ టు ఎనీ థ్రెడ్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్ రిక్వైర్స్. అంటే మనం పేషెంట్స్ అంతా పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ అ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఆల్ దీస్ థ్రెడ్స్ ఆర్ FDA అప్రూవ్డ్. ఇప్పుడు మీకు తెలిసిందే, యూఎస్లో ఉన్న ప్రోడక్ట్ ఎవరైనా అప్రూవ్ అవుతే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ జస్ట్ బ్లైండ్లీ యూజ్ ఇట్ బికాస్ దట్ మచ్ ఆఫ్ స్టడీ వాళ్ళు చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, ట్రయల్ చూసుకుంటారు, మెటానాలిసిస్ చేసుకుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత దెన్ మార్కెట్లో దిగుతున్నది. సో అలాంటి ప్రోడక్ట్ మనం బ్లైండ్లీ నేనైతే నమ్ముతాను. FDA ఏమన్నా అప్రూవ్ అయితే ఐ విల్ జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఇట్. నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేస్తాను అనుకోండి, వీ విల్ యూజ్ ఇట్. నమ్మకం ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ థ్రెడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ FDA అప్రూవల్ అండ్ CE సర్టిఫికేషన్. మీరు వేరే థ్రెడ్స్ అనుకోండి, సపోజ్ మీరు చెప్పినట్టు చైనా ప్రొడక్ట్స్ చాలా వచ్చేసాయి, చాలా ఉన్నాయి. అండ్ ఇంకా కమర్షియల్ వెంచర్ లాగా చూసుకుంటే ఏపీ PDO థ్రెడ్స్ అంటారు, చీపర్, ఆల్మోస్ట్ 1/4 ద ప్రైస్ ఉంటాయి అన్నమాట. మరి అసలు అవి ఎలా వర్క్ చేస్తాయనేది తెలియదు మనకు. రిజల్ట్ 1 month కూడా ఉండదండి. కొంతమంది పేషెంట్స్ వస్తారు కదా, అంటే వేరే దగ్గర చేయించుకొని వస్తారు. వీ సీ దట్ డే అడుగుతాను అనమాట, విచ్ థ్రెడ్ యూ యూజ్, మీకు ఏమైనా నోట్స్ ఏమైనా ఉన్నాయా. సో వెన్ దే యూజ్ PDO థ్రెడ్స్ నేను చెప్తాను అనమాట, ఇట్ యూజువల్లీ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 3 months. ఈవెన్ మన సైంటిఫిక్ ఎవిడెన్స్ చూసుకుంటే యూ సీ ఎనీ ఆర్టికల్ 3 to 6 months అంతే. సో దట్ ఈస్ ద లైఫ్. పొద్దున లేస్తే మీరు మనుషుల శరీరాలు చెక్కుతూ ఉంటారు, అది ముక్కు అవ్వనివ్వండి, బాడీలో ప్రతి పార్ట్. యాజ్ అ డాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏమనిపిస్తుంది సార్? ఇదంతా అవసరమా అనిపిస్తుందా, లేకపోతే మనసులో ఉన్న అభిప్రాయం ఏంటి? ఓకే, పర్సనల్గా చెప్పేస్తే నేను అంటే ఎనీ పేషెంట్ మా దగ్గరికి వస్తే ఐ డోంట్ సీ దెమ్ యాజ్ పేషెంట్, ఐ సీ వాట్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ మైండ్. అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందా లేదా కనుక్కుంటా నేను, లేదంటే ఎనీ అండర్లయింగ్ సైకలాజికల్ కండిషన్ ఉందా. చాలా వరకు నార్మల్గా ఉంటారు మన పేషెంట్స్ అందరూ. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొద్దిగా, అంటే మ్యారేజబుల్ ఏజ్ లాంటి అమ్మాయిలు వస్తుంటారు, వాళ్ళకు కొన్ని ఉంటాయి అన్నమాట, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్రెస్ట్తో కానీ లేకపోతే సంథింగ్ విత్ ద బాడీ. పేరెంట్స్ వస్తారు, దట్స్ అ ఫ్యామిలీ ఇష్యూ గోయింగ్ ఆన్. అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే ముక్కు కూడా కొద్దిగా వంకర ఉంది, సొట్ట ఉంది, అన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఉందా లేదా ఫస్ట్ కనుక్కుంటాం, పేషెంట్ ఎక్స్పెక్టేషన్ చూస్తాం. రియలిస్టిక్గా ఉంటే, ఇప్పుడు నాకు శ్రీదేవి లాంటి ముక్కు కావాలంటే నేను మాత్రం దండం పెట్టేసి, అమ్మ నేను చేయలేను, మీరు వేరే మంచి ప్లాస్టిక్ వెతుక్కోండి, ఇంకా నేను 2-3 అడ్రస్లు ఇచ్చి నేను పంపించేస్తాను, ఎందుకంటే నేను చేయలేను అట్లాంటి. ఇప్పుడు శ్రీదేవి లాంటి ముక్కు కావాలంటే, ఆ శ్రీదేవి లాంటి ముక్కు కావాలంటే తన బోన్సే తీసుకురావాలి, తన స్కిన్నే తీసుకురావాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అలాంటి అన్నెసరీ ఎక్స్పెక్టేషన్ ఉంటే నేను మాట్లాడను. ఇంకా పాసిబిలిటీ ఉందో అది అంతవరకే. సో సపోజ్ నా ఎక్స్పీరియన్స్తో ఐ కెన్ డూ దిస్ మచ్ అని నాకు తెలిసిపోతుంది. వాళ్ళ కూడా ఎక్స్పెక్టేషన్ తీసుకుంటాను, వాళ్ళ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ కూడా తీసుకుంటాను. అంతా మ్యాచ్ అవుతే ఐ విల్ మ్యారీ ద పేషెంట్. రైట్. అప్పుడే దే విల్ బి అ సర్జికల్ మ్యారేజ్. అప్పటి వరకు ఇక అవ్వదు అది. రైట్. సో వన్స్ ఐ నో దట్ దీస్ ఆర్ మై కైండ్ ఆఫ్ పేషెంట్స్, ఐ విల్ టెల్ దెమ్ ఎస్ లెట్స్ సైన్ అ కాంట్రాక్ట్, ఇది చేస్తాను, ఇంత అవుతుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాచ్ అవ్వకపోతే క్లియర్ కట్ అని చెప్పేస్తాం, ఇది అవ్వదమ్మా, ఇది అవ్వదు బాబు, మీరు ఐదర్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. కొంతమందికి ఒక వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ అబ్సెసివ్ కంపల్సివ్ సైకోసిస్ ఉంటుంది. ఇట్ ఈస్ అ సైకలాజికల్ కండిషన్. మీరు ఏమైనా చేయండి, ఈ పేషెంట్స్కి చాలా అబ్సెసివ్గా పోతుంటారు. ఇట్స్ అ సైకలాజికల్ కండిషన్. ఇట్లాంటి పేషెంట్స్ వస్తే మా దగ్గరికి ఫస్ట్ వీ రిఫర్ దెమ్ టు సైకాట్రిస్ట్. వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం, ఎందుకంటే దిస్ ఇస్ అ డిజార్డర్ ఇన్ ద మైండ్. సో ఇలాంటి పేషెంట్ మనం చేసామనుకోండి, లైఫ్ లాంగ్ దే ఆర్ యువర్ పేషెంట్స్, ఇంకా బుర్ర తినేస్తారు. అయ్యో, అలాంటి పేషెంట్ నేను కూడా ఒకళ్ళని చూసాను. ముక్కు ఎంతో బాగుంది, కళ్ళు బాగున్నాయి, మూతి బాగుంది, చక్కగా ఉంది చూడ్డానికి. అమ్మాయి షీఈస్ జస్ట్ 20 years old. అంత బాగుంది కదా, ఎందుకు ఈ ముక్కు సర్జరీ అంటే లేదు ఆ హీరోయిన్ లా ముక్కు కావాలి నాకు. రెడ్ ఫ్లాగ్ అంతే. ఆ ఫ్లాగ్ ఇంకా పడిపోయిన తర్వాత ఇంకా నో అని చెప్పేయడం అంతే. ఎందుకంటే వీళ్ళని టచ్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దట్స్ వై నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి ఏదో మంచి ఫీచర్స్ ఉన్నాయి,
ఇంకా చెడగొట్టుకుంటుంది ఈ సర్జరీస్ అంటే నేను ముట్టుకోను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ చాలా మీరు చెప్పినట్టు చాలా వరకు పేషెంట్స్ బాగుంటాయి ఫీచర్స్, కానీ అయినా కానీ నాకు సర్జరీ కావాలి, ఏదో యూట్యూబ్ వీడియో చూసి నాకు ఇలా కావాలి, దీంట్లో ఫ్యాషన్ దీంట్లో ఇట్లా ఉంది, ఈ అమ్మాయి లాగా ఉండాలి, ఈ యాక్టర్ లాగా ఉండాలని చెప్పేసి చాలా వరకు అంటే అబ్సెసివ్ న్యూరోసిస్, సైకోసిస్. సో ఇలాంటి వాళ్లకు మేము క్లియర్ కట్గా చెప్పేస్తాం ఇట్స్ నాట్ పాసిబుల్. రైనోప్లాస్టీ ముక్కు సర్జరీలకు వస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారికి ముక్కు వంకర హెరిడిటీ, అదే ముక్కు వంకర మా నాన్నగారికి వచ్చింది, అదే ముక్కు వంకర నాకు వచ్చింది. మా పిల్లలు అంటారు నీ ముక్కు వంకర సెట్ చేసుకుంటావా రైనోప్లాస్టీ చేయించి, నాకు ముందే భయం సర్జరీ అంటే. అండ్ మోర్ ఓవర్ ముక్కు వంకర అనేది నిజంగా అంత విజిబుల్ కాకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ప్రాబ్లమా సార్? ముక్కు వంకర ఉన్నప్పుడు డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే మన నాస్ట్రిల్స్ మధ్యలో ఒక కర్టన్ లాంటిది ఉంటుంది, ఇట్స్ కాల్డ్ నేజల్ సెప్టమ్. అదొక కార్ట్లేజ్ అనమాట. గ్రోత్ అవడంతో ఎస్పెషలీ డ్యూరింగ్ బిట్వీన్ 13 to 16 years గ్రోత్ సెంటర్స్ గ్రో అవడంతో ఏమవుతుందంటే ఒక సైడ్ డివేట్ అవుతుంది. సో అది పుట్టుకతో వచ్చింది కాదు, ఇట్స్ అ డెవలప్మెంటల్ కండిషన్. ఓకే. సమ్ టైమ్స్ ఆల్సో హెరిడిటరీ, రైట్, హెరిడిటరీ కూడా ఉండొచ్చు. రైట్. సో డీవేటెడ్ నేజల్ సెప్టమ్ ఉన్నప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తాం ఇన్సైడ్ ఆఫ్ ద నోస్, సిటీ స్కాన్ కూడా చేపిస్తాం. సిటీ స్కాన్లో చూసి పేషెంట్ అడుగుతాం అనమాట ఎంతవరకు ప్రాబ్లం ఉంది ఇన్ బ్రీదింగ్. ఒకవేళ బ్రీదింగ్ ఉండి వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఉండి సైనసైటిస్ వస్తుంటాయి బికాస్ ఆఫ్ డీవియేషన్స్, అది ఫంక్షనల్ ప్రాబ్లం, అది మనం రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయకపోతే లైఫ్ లాంగ్ తుమ్ములు, లైఫ్ లాంగ్ ఈ హెడేక్స్ అవన్నీ ఉంటాయి. సో ఫర్ దట్ సేక్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. దీన్ని మనం సెప్టో రైనోప్లాస్టీ అంటాం. సెప్టో అండ్ బయట నుంచి కూడా మనం దాన్ని కరెక్ట్ చేయాలి. అంటే ముక్కు దూలం ఏదైతే క్రాస్ అయిపోయిందో దాన్ని స్ట్రైట్గా ఎలా చేస్తారనేది నా పాయింట్. సో ఈ కర్టన్ ఉంది కదా, ఈ కర్టన్ని మనం కట్ చేసి లోపల దాన్ని డిటాచ్ చేసి సెంటర్లోకి తీసుకొస్తాం అన్నమాట. సెంటర్లోకి తీసుకొచ్చి దాన్ని యాంకర్ చేస్తాం ఆ సెప్టమ్ని కదలకుండా మళ్ళీ. సో ఇదంతా చేసిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇది అయిన తర్వాత కొంతమందికి చాలా ఈ అప్పర్ లాటరల్ కార్టిలేజ్ అంటాం అనమాట, ఇవి చాలా చిన్నగో లేకపోతే బ్లాక్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇంటర్నల్ నేజల్ వాల్వ్ ఉంటుంది లోపల, అది బ్లాక్ అయిపోతుంటాయి, దాన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేయడానికి దేర్ అ టర్మినాలజీ కాల్డ్ స్ప్రెడర్ గ్రాఫ్ట్స్. సో ఇది కూడా మనం ఆ కార్టిలేజ్ చెక్కేసి బీమ్స్ లాగా పెట్టేస్తాం అనమాట. లోపల పెట్టేస్తే ఆ వాల్వ్ అనేది ఇలాగున్న వాల్వ్ని ఓపెన్ చేస్తాం. ఆ బీమ్ పెట్టేయడం వల్ల బ్లాకేజ్ పోతుంది, బ్రీదింగ్ బాగా అవుతుంది. ఇమీడియట్లీ విదిన్ 1 week చెప్పేస్తారనమాట బ్రీదింగ్ బాగుందనేది. కానీ రైనోప్లాస్టీ జరిగినప్పుడు ఎనీ రైనోప్లాస్టీ ముక్కు చాలా స్వెల్లింగ్ ఉంటుంది, ముక్కుతో ఊపిరి తీసుకోలేరు అని అంటారు సార్. ఇస్ ఇట్ రైట్ సార్? ఎస్. ఒకటి రైనోప్లాస్టీ అయిన తర్వాత ఇట్స్ అ వెరీ స్పాంజీ స్ట్రక్చర్. ఎవరికైనా దెబ్బలు తగిన తర్వాత, రోడ్డు మీద పడిన తర్వాత, లేకపోతే ఈ బాక్సర్ తీసుకోండి, ఆఫ్టర్ ఎనీ ఫైట్ ఉంటుంది, వాసిపోతుంది. ఎందుకంటే ఇట్స్ స్పాంజీ స్ట్రక్చర్. స్పాంజ్ లాగా అంటే ఇట్ జస్ట్ ఫిల్స్ అప్ విత్ బ్లడ్. సో ఇది కూడా ఒక ఇన్సల్ట్, ఇది కూడా ఇంజరీ కాబట్టి ఉంటుంది, వాపు ఉంటుంది. బట్ మాకు వేరే సర్జన్స్తో తేడా ఏంటంటే వీ యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ మా డిసెక్షన్ టెక్నిక్స్తో చాలా నీట్గా చేస్తాం అనమాట. రైట్. అది గందరగోళం కాకుండా ఒక లేయర్ లాంటిది పీల్ చేసేసి అదే లేయర్ని మనం సరిదిద్దుకొని మళ్ళీ దాన్ని పరిచేయడం. సో ఇట్స్ కాల్డ్ వెరీ వెరీ ఏట్రమాటిక్ కైండ్ ఆఫ్ సర్జరీ, వెరీ ఆర్టిస్టిక్ సర్జరీ. దెన్ ఓన్లీ బ్యూటీ కమ్స్ అవుట్. సో ఇలా చేస్తే ముక్కులో ఉన్న స్వెల్లింగ్ అనేది వీ కెన్ కంట్రోల్ ఇట్ టు లాట్ ఆఫ్ ఎక్స్టెంట్. ఏదో గందరగోళం చేస్తే ఉంటుంది, ఒక బ్రింజాల్ లాగా అయిపోవడం అట్లా ఉంటాయి, చూసాం అట్లాంటివి కూడా. బట్ వీ హ్యావ్ టు బి వెరీ ఆర్టిస్టిక్. వీ హ్యావ్ టు నో వాట్ వీఆర్ కటింగ్, వీ హ్యావ్ టు నో వాట్ వీఆర్ బెండింగ్, వీ హ్యావ్ టు నో వాట్ వీఆర్ రిట్రాక్టింగ్. ఆపరేషన్లో కూడా చాలా వరకు వి మూవ్ స్ట్రక్చర్స్ టు సీ. రైట్. ఈ రిట్రాక్షన్లో చాలా వరకు మా అసిస్టెంట్స్ ఉంటారు కదా, లాగేస్తారు అనమాట. లాగేస్తే మొత్తం ముక్కు బయటకు వచ్చేస్తుంది. అలాంటివి కూడా అంటే యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిట్రాక్షన్స్. బట్ అలా కాకుండా యాజ్ ప్లాస్టిక్ సర్జన్ వీఆర్ ట్రైన్డ్ టు టెల్ ఆల్ ద టీమ్ మెంబర్స్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డెలికేట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఫెదర్ టచ్. అప్పుడే మనకు రిజల్ట్స్ ఎండ్ అవుట్పుట్ ఉంటుంది. ఇట్స్ అ టీమ్ వర్క్. మనం బాగుండాలి, మన అసిస్టెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, మన నర్స్ కూడా ఆపరేటివ్ నర్స్ షీ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. ఇదంతా ఉంటేనే మంచి అవుట్పుట్ ఉంటుంది. ఏదో మనం వెళ్ళి పల్లెటూరులో వెళ్ళి ఆపరేషన్ చేయడం కాదు, అక్కడ చేయలేను నేను. సో ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ గుడ్ థియేటర్ సెటప్స్. ద నర్స్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, అసిస్టెంట్స్ హ్యావ్ టు బి వెరీ ఎక్స్పీరియన్స్డ్, అనెస్థెటిస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి.
దెన్ ఓన్లీ యూ గెట్ అ పర్ఫెక్ట్ అవుట్పుట్. ఒకనొకప్పుడు శ్రీదేవ్ గారి ముక్కు సర్జరీ అప్పుడు నేను ఆ సర్జరీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇక్కడ స్టిక్ పెట్టారు అంజలి, ఇక్కడ స్టిక్ ఉంది, ఎప్పుడూ కూడా దానికి దెబ్బ తగలకుండా చూసుకోవాలి, ఒకవేళ దెబ్బ తగిలితే ఆ స్టిక్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. సో ఇది నిజంగానే అంటే ఈ ముక్కు ఈ బోన్ని నిజంగానే మనం ఒక ఆర్టిఫిషియల్ దాంతో మనం క్రియేట్ చేయగలుగుతామా సార్ నిజంగానే? ఓకే, దీంట్లో మళ్ళీ దెర్ మెనీ సర్జరీస్. మేము కూడా అంటే కార్టిలేజ్ బిల్డ్ చేసేటప్పుడు కొన్ని ఇంప్లాంట్స్ వాడతాము, ఐదర్ సిలికాన్ ఇంప్లాంట్స్ ఆర్ కార్టిలేజెస్ గ్రాఫ్ట్స్ పెడతాం అనమాట టు రీకన్స్ట్రక్ట్ డార్సమ్ హైట్ని చేసేటప్పుడు వాడతాం మేము. డిపెండింగ్ ఆన్ ద కేస్ అనమాట. సో అలాంటి డెలికేట్ స్ట్రక్చర్స్ వాడినప్పుడు నార్మల్లీ మేమేం చేస్తామంటే ఒక ఎక్స్టర్నల్ స్ప్లింట్ ప్రొటెక్షన్ లాంటిది ఒక కవర్ ఉంటుందన్నమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ షేప్డ్ లైక్ అ నోస్. దాన్ని మేము ఒక 1 వీక్ అన్నా లేకపోతే 2 వీక్స్ అన్నా పెడతాం, డిపెండింగ్ ఆన్ ది కాంప్లెక్సిటీ, డిపెండింగ్ ఆన్ ది ఫైన్నెస్ ఆఫ్ ది వర్క్ డన్. ప్రొటెక్షన్ అయితే ఉండాలి, ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్. దీన్ని స్ప్లింట్స్ అంటాం అనమాట, నేజల్ స్ప్లింట్స్. సో 1 to 2 వీక్స్ అనేది ఖచ్చితంగా వాడతాను నేను ఆఫ్టర్ ఎవ్రీ రైనోప్లాస్టీ సర్జరీ ఫర్ ప్రొటెక్షన్. వన్స్ ఆ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత 1 to 2 వీక్స్ బాడీ హీల్స్, ఆ స్ట్రక్చర్ ఇంటిగ్రిటీ కూడా పెరుగుతుంది, అండ్ హీలింగ్ ఆల్మోస్ట్ బై 2 to 3 వీక్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాట్ ఎవర్ అంటే మనం చేసిన తర్వాత బాగా అతుకుంటాయి, స్కిన్ కూడా బాగా రిట్రాక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 80% హీలింగ్ అయిపోతుంది అనమాట ఎండ్ ఆఫ్ 3 వీక్స్. అప్పుడు ప్రొటెక్షన్ ఏం అవసరం ఉండదు. సో నార్మలీ 1 to 2 వీక్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఈ సైడ్ ఉండే ఇవి చాలా మందికి చాలా వెడల్పుగా ఉంటాయి, చాలా మందికి చాలా చిన్నగా ఉంటాయి. దీన్ని ఎక్కడ కట్ చేస్తారు, ఎక్కడ మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తారు, ఎలా జరుగుతుంది ఈ పార్ట్ కి సంబంధించి? ప్లాస్టిక్ సర్జన్స్ నిజం చెప్పాలంటే వీఆర్ లైక్ రాబర్స్ అండి. వీఆర్ రాబర్స్. మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి వితౌట్ పోలీసు వాళ్ళు రాకుండా, లోపలికి వెళ్ళాలి, పని చేయాలి, బయటికి రావాలి. మేము అలాగే పని చేస్తాం. మేము పైగా పని చేసినట్టు అక్కడ కనిపించకూడదు. సో ముక్కు తీసుకుంటే ప్లాస్టిక్ సర్జరీలో మాకు ఫిలాసఫీ ఉంది, గో త్రూ న్యాచురల్ క్రీస్ లైన్స్. ఇప్పుడు లెట్స్ సే మీరు చెప్పారు ఎక్కడి నుంచి వెళ్తారు, సపోజ్ నేను ఇక్కడ కట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది కదా చేయను ఇక్కడ నుంచి. సపోజ్ నేను ఇదే స్ట్రక్చరు మీకు దీన్ని కాలమెలా అంటారు అనమాట. ఈ కాలంలో ఏమవుతుంది, ఈ కాలంలో వెళ్ళి లిప్ని జాయిన్ అవుతుంది. దీంట్లో మనకు ఒక క్రీస్ లైన్ కనిపిస్తుంది అనమాట. ఆ క్రీస్ నుంచి వెళ్తాను అనమాట. ఆ క్రీస్ నుంచి కట్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇచ్చుకొని ఆ కట్ని మనం లోపల నుంచి తీసుకొని ఇంటర్ కార్టిలేజెస్ ఇన్సిషన్స్ ఇచ్చుకొని అప్పుడు నోస్ కింద అంతా పైకి చేసేస్తాం. అప్పుడు మనకు అంతా కనిపించేదంతా కనిపిస్తుంది, మన పని అంతా చేసుకొని మళ్ళీ దీన్ని పరిచేసి నీట్గా కుట్టేస్తాం. సో హిడెన్ క్రీస్ ఇన్సిషన్స్. అందుకే రైనోప్లాస్టీ చేసిన తర్వాత స్కార్స్ కనపడవు, హీలింగ్ అయిన తర్వాత కూడా అసలు మీరు చెప్పలేరు. ఓకే, మీరు ఇంకో పాయింట్ అడిగారు, దీన్ని ఏలర్ బేస్ అంటాం అనమాట. ఇవి నాస్ట్రిల్స్లో ఉన్న ఈ వెడల్పు ఇక్కడ కూడా మనం ఎక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం క్రీస్లో. ఎక్కడ మీ ఏలా చీక్ని జాయిన్ చేస్తుందో ఆ క్రీస్ని కట్ చేసుకుంటూ మనకు ఎంతవరకు ఎక్సెస్గా ఉందో దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని సరి చేయడం. సో అప్పుడే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వస్తారనమాట. ఇక్కడ కట్ చేస్తే ఇంకా ఏం డిఫరెన్స్ చెప్పండి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. సో రైనోప్లాస్టీ గురించి మనం పక్కన పెడితే ఎస్పెషల్లీ కంటి కింద ఉన్న ఐ బ్యాగ్స్ గురించి కానీ కంటి పైన కూడా కొంత స్వెల్లింగ్ ఉంటుంది, లిడ్ కిందకి పడిపోవడం ఉంటుంది. దీనికి మీ సర్జన్స్తో పాటు ఐ స్పెషలిస్ట్ కూడా మీతో పాటు ఉండాల్సిన అవసరం ఉందా సార్? ఐ స్పెషలిస్ట్ అనేది యూజువలీ అవసరం ఉండొద్దు, స్కిన్కే కాబట్టి. ఎందుకంటే దిస్ ఓన్లీ స్కిన్ లెవెల్ ఆర్ ఫ్యాట్ లెవెల్ సంబంధించిన సర్జరీ కాబట్టి యూజువలీ స్క్వింట్ లాంటి ఐసైట్ ప్రాబ్లమ్స్ లేదంటే లోపల ఐబాల్ సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ కాదు, ప్యూర్లీ ఇట్ ఇస్ ఎస్థెటిక్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో సపోజ్ 40 to 45 ఇయర్స్లో చాలామంది లైట్గా బల్జెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు మనం సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే బికాజ్ ఇట్స్ వెరీ ఎర్లీ ఏజింగ్. ఓకే, ఇలాంటి పేషెంట్స్కి భయపడుతుంటారు, ఉంది కొద్దిగా ఫ్యాట్ బ్యాగ్ ఉంది బట్ సర్జరీ చేసుకోవాలా లేదా అనేది ఒక ఫియర్ ఉంటుంది. సర్జన్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తాము, మేము అలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు, ఈవెన్ ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఎర్లీ బ్యాగ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా, వీ హ్యావ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్.
చాలా వరకు అంటే మళ్ళీ అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి అన్నమాట. మార్ఫియస్ అని చెప్పేసి ఒక మంచి టెక్నాలజీ వేర్ మనం ఈ ఐ బ్యాగ్స్ మీద స్కిన్ మీద నుంచే ఎనర్జీ డెలివర్ చేయొచ్చు అనమాట. సో ఏమవుతుందంటే ఎనర్జీ అంతా స్కిన్లోకి వెళ్ళిపోతుంది, దానికి కొద్దిగా ష్రింకేజ్ ఉంటుంది, కొద్ది వరకు కరెక్ట్ అవుతాయి. ఓకే, ఇది ఫ్రమ్ అవుట్ సైడ్. దీనికన్నా ఇంకా కొద్దిగా మినిమల్ ఇన్వేజివ్ అంటే కొద్దిగా కట్ ఇచ్చేసి పక్క నుంచి చాలా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం హీట్ ఎనర్జీని మనం పాస్ చేసుకుంటూ ఆ ఫ్యాట్ బ్యాగ్ని మనం కాల్చొచ్చు. సో కాల్చిన తర్వాత అదంతా ష్రింక్ అయిపోతుంది, కనిపించడం కూడా తక్కువ కనిపిస్తుంది. ఓపెన్ చేసామా చేయలేదు. సో దీస్ ఆర్ ఆల్ మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్. సో యాజ్ ప్లాస్టిక్ సర్జన్ నేను ప్రిఫర్ చేసేది ఫస్ట్ మినిమలీ ఇన్వేజివ్. మినిమల్ ఇన్వేజివ్ నుంచి మ్యాక్సిమల్ ఇన్వేజివ్కి వెళ్తాను అనమాట, డిపెండింగ్ ఆన్ ది పేషెంట్స్ రిక్వైర్మెంట్స్. పేషెంట్స్ వస్తారు విత్ లెట్స్ సే 60-year పేషెంట్ వచ్చారనుకోండి మన దగ్గరికి, ఫుల్ ఫ్యాట్ బ్యాగ్స్ ఉన్నాయి, నేను ఏమైనా చేయగలుగుతానా విత్ రేడియో ఫ్రీక్వెన్సీ? చేయలేము. రిక్వైర్స్ సర్జరీ. సో దీంట్లో గ్రేడింగ్స్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి మనం మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ వాడతాం. అడ్వాన్స్డ్ గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్తో ఉన్న ఎక్సెస్ స్కిన్, ఎక్సెస్ ఫ్యాట్, అలాంటి వాళ్ళకి మనం మినిమల్ ఇన్వేజివ్తో మనం చేయలేం పని. ఇట్ రిక్వైర్స్ సర్జరీ. సో పేషెంట్ చెప్పేస్తాం అనమాట, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ టు డూ సర్జరీ. బికమ్ వెరీ కన్వీనియంట్ ఫర్ పేషెంట్స్ డిసైడ్ చేసుకోవడానికి. ఈ డాక్టర్ కరెక్ట్గా చెప్తున్నారు, నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు వీ కెన్ డూ ఆల్ వాట్ దే వాంట్. యాజ్ యూ సెడ్, ఇప్పుడు మన ఫేస్కి సంబంధించి మనం తీసుకుంటే ఫిల్లర్స్, థ్రెడ్స్, బొటాక్స్ అంటే ఎవ్రీథింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇది కాదు నాకు పర్మనెంట్గా అట్లీస్ట్ ఒక 5-6 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మీరు సజెస్ట్ చేసేది ఏంటి సార్? ఓకే, మరి దీని తర్వాత ఫేషియల్ అనాలిసిస్ చేస్తాను ఫస్ట్. సార్ ఎక్కడ సాగింది, ఏ ఫ్యాట్ బ్యాగ్ సాగింది, ఎంతవరకు మనం లిఫ్ట్ చేయాలి. మళ్ళీ ఫేస్లో చాలా వరకు ఉన్నాయి. నేజో లెబెల్ ఫోల్డ్స్ అంటాం అనమాట, అవి బాగా ఎక్కువగా ఉన్నాయా. మ్యానరట్ లైన్స్ అంటాం అనమాట. జౌల్స్ అంటాం, నెక్ జౌల్స్, నెక్ ఎక్సెస్ లాక్సిటీ. సపోజ్ మనం చాలా వరకు గ్రేడ్ 3, గ్రేడ్ 4 సాగింగ్ ఉందనుకోండి, ఏజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి రిజల్ట్స్ ఇవ్వాలంటే వీ హ్యావ్ టు డూ అ ఫేస్ లిఫ్ట్. ఫేస్ లిఫ్ట్, నెక్ లిఫ్ట్. దీనికి కూడా మనం నోటిసబుల్ స్కార్స్ ఇవ్వచ్చు అనమాట. అది ఎక్కడ, మన చెవు ముందు, ఇక్కడ నుంచి మనం ఆ ఇన్సెషన్స్ ఇచ్చుకుని దాపెట్టుకుంటూ బియాండ్ ద ఇయర్కి వెళ్ళి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి. సో బేసిక్ ఏంటంటే మన ఫేస్లో ఉన్న స్ట్రక్చర్స్ని స్మాష్ అంటాం అనమాట. సో ఈ స్మాష్ లేయర్ని మనం డిసెక్ట్ చేసుకుంటూ దాన్ని లాగిస్తాం, లాగి పైకి కుట్టేస్తాం. సో ఎక్సెస్ ఉన్న స్మాష్ అంతా మనం తీసేసి బాగా టిష్యూస్ అన్ని లిఫ్ట్ చేసేసి యాంకరింగ్ చేసేస్తాం అనమాట ఈ బోన్కి, తర్వాత ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్కి. తర్వాత ఇదంతా అయిన తర్వాత స్కిన్ కూడా బాగా రిలాక్స్గా దాన్ని కూడా కొద్దిగా ఎక్సెస్గా తీసేసి నీట్గా కుట్టేస్తాం ఫర్ ఫేస్. నెక్ వచ్చేసరికి ఇక్కడ నుంచే మనం అంతా ఈ మజిల్స్ అన్నీ మనం కుట్టేసి దాని తర్వాత ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసి ఈ ఎక్సెస్ స్కిన్ అంతా ఇక్కడ వచ్చేస్తాం అనమాట. అంతా తీసేసి మనం నీట్గా కుట్టేస్తాం, కనబడదు. సో దిస్ ఇస్ సర్జరీ. ఎంతసేపు పడుతుంది సార్ ఈ సర్జరీకి? యూజువల్లీ 3 to 4 hours పడుతుంది. ఎందుకంటే 3 to 4 hours, ఎందుకంటే రైట్ సైడ్ చేయాలి, ఆ రైట్ సైడ్ మ్యాచ్ చేసేటట్టు లెఫ్ట్ సైడ్ కూడా ఉండాలి. సో ఇట్స్ వెరీ ఎగ్జాక్టింగ్ సర్జరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంబైన్డ్ ఫేస్ నెక్ లిఫ్ట్. ఫేస్ లిఫ్ట్ అనేది 2-2.5 hours అయిపోతుంది. కంబైన్డ్ ఫేస్ నెక్ లిఫ్ట్ అయితే డెఫినెట్లీ 3 to 4 hours. సో ఇదంతా ఫర్ మిడ్ ఫేస్ అండ్ ద నెక్. నౌ యూ ఆల్సో హ్యావ్ బ్లెఫరోప్లాస్టీ. సో బ్లెఫరోప్లాస్టీ అనేది ఫ్యాట్ బ్యాగ్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అడ్వాన్స్డ్ ఏజింగ్ ఉన్న వాళ్ళకి వీ డూ బ్లెఫరోప్లాస్టీ. మళ్ళీ దాంట్లో 2 types ఆఫ్ ఇన్సెషన్స్ అనమాట. ఒకటేమో జస్ట్ పిల్లతో ఈ కంటి రెప్పలు ఉంటాయి కదా, దాని కింద ఉన్న స్కిన్ని ఎగ్జాక్ట్లీ 0.5 to 1 millimeter రెప్ప కింద ఉన్న స్కిన్ని కట్ చేస్తాం. కట్ చేసి మా పని అంతా చేసేసుకొని, అంటే ఫ్యాట్ బ్యాగ్స్ అంతా తీసేసి, అండ్ దెన్ అగైన్ వి స్టిచ్ బ్యాక్ ద స్కిన్. స్టిచ్చింగ్లో చేసేటప్పుడు కూడా టెన్షనింగ్ ఉండకూడదు. దీంట్లో వెరీ వెరీ ఆర్టిస్టిక్. ఏదన్నా ఎక్కువ ఎక్సెస్ స్కిన్ తీసేస్తే ఏమవుతుంది, మళ్ళీ అలా అయిపోతుంది. బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఇట్స్ అసెస్మెంట్, జడ్జ్మెంట్, ఎక్స్పీరియన్స్. అందుకే చెప్తున్నాను కదా, ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎనీబడీ కెన్ డు ద ఆపరేషన్స్, బట్ హౌ మచ్ యూ రిమూవ్. తక్కువ తీస్తేనేమో పేషెంట్ విల్ బి అన్హ్యాపీ, ఎక్స్ట్రా తీస్తేనేమో కాంప్లికేషన్స్. సో వీ హ్యావ్ టు వాక్ ఆన్ అ వెరీ థిన్ లైన్. That is our job. True. సార్, నేను కొంతమందికి చూస్తాను, లైపోసక్షన్స్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ బొజ్జ వరకు మనం తీసుకుంటే, యాబ్ వరకు తీసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తాయి? యు ఆస్కింగ్ వెరీ గుడ్ టెక్నికల్ క్వశ్చన్స్. ఉంటాయి. ఐ థింక్ యూఆర్ వెరీ వెరీ కీన్ అబ్జర్వర్ ఆఫ్ ఐ థింక్ whomever you have seen. Yes, sir. వస్తాయి.
లైపోసక్షన్లో ఐ టెల్ సంథింగ్ టు ఆల్ మై పేషెంట్స్ ఆర్ ఈవెన్ మై స్టూడెంట్స్, ఈవెన్ మై కొలీగ్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూ సక్, ఇట్స్ అబౌట్ వాట్ యూ లీవ్ బిహైండ్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. నేను డాక్టర్ని అడిగాను, సార్ మీరు ఇక్కడ నీడిల్ పెట్టి తీస్తున్నారు కదా, ఓకే ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది, ఇక్కడ ఎత్తుగా ఉందని మీకు తెలియక వదిలేసారు అక్కడ అని అడిగా ఒకరోజు ఒక డాక్టర్. సో వాట్ యూ లీవ్ బిహైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. ఓకే. యా. సో అంటే నేను ఐ వాజ్ ట్రైన్ ఇన్ స్పెయిన్. మా బాస్ వాజ్ అ వెరీ వెరీ పాపులర్ సర్జన్ అండి, వెరీ పాపులర్ సర్జన్. అతనితో నేను ఆల్మోస్ట్ 9 months బార్సిలోనాలో ఉన్నప్పుడు ఐ వర్క్ విత్ హిమ్ అండ్ ఐ టు ఆస్క్ హిమ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్ దిస్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇన్ ద ఇయర్ 2003. మీరు తీస్తున్నారు బట్ వాట్ యూర్ లీవింగ్ కాంట్ ఇట్ కాజ్ లంప్స్ అండ్ బంప్స్ అడిగాను. అప్పుడు ఏమన్నాడు, ఆఫ్టర్ యూ ఫినిష్ డూయింగ్ లైపోసక్షన్ యూ హ్యావ్ టు అసెస్మెంట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎత్తులు ఉన్నాయి, ఎక్కడ గుంటలు ఉన్నాయి చూడాలి. ఇప్పుడు ఎత్తులున్న ప్లేస్లో ఆబ్వియస్లీ దేర్ మోర్ ఫ్యాట్, లోపల ఉన్న ప్లేస్లో దేర్ లెస్ ఫ్యాట్. సో యూ హ్యావ్ టు రీడిస్ట్రిబ్యూట్ ద ఫ్యాట్ అగైన్. ఎగ్జాక్ట్లీ. ఇది మనకు ఎవరు చెప్పరు. అండ్ పేషెంట్ కూడా దే గో అండ్ మళ్ళీ ఎత్తులు గుట్టలు ఉన్నాయని చెప్తారు. సో యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. సో దట్స్ కాల్డ్ యాజ్ సేఫ్ టెక్నిక్. రైట్. సక్షన్, ఆస్పిరేషన్, ఫ్యాట్ ఈక్వలైజేషన్. ఇది ఒక టెక్నిక్. ఇది టెక్నిక్, ఇట్స్ ఒక పబ్లిష్ టెక్నిక్ ఇన్ ఆర్ సైంటిఫిక్ లిటరేచర్. ద పర్సన్ ఇన్ ద యుఎస్ కాల్డ్ సిమియన్ వాల్. నేను ఆ పేషెంట్ మీ దగ్గర తీసుకొస్తా. సిమియన్ వాల్ అనే వ్యక్తి, అనే సర్జన్, he has found out that patient are unhappy, so I have to do this technique called safe. So Simeon Walni kuda nenu I met him in a conference in America. Right. I asked him the same question, and he also told me this way back in 2003, 2004, 2005. 20 years back. So 20 years back appudu ee safe cheyali. After that I have started teaching these techniques. Right. To our younger colleagues whoever wants to learn. So now everybody says it's a nice technique. Yeah. Patient also very happy. ఎందుకంటే గుంతలు ఉండవు. నేను లైపోసక్షన్ చేసిన తర్వాత అగైన్ రీఅసెస్మెంట్, ఎక్కడ తగ్గింది, ఎక్కడ పెరిగింది. సో పెరిగిన ప్లేసెస్లో అంతా ఫ్యాట్ని నేను రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. దాన్ని కట్ చేసేసి దే ఆర్ స్పెషల్ క్యానులే, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్. సో అంతా రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. సో గుంటలు ఉన్న ప్లేస్లో ఫిల్ చేస్తాను. ఇట్స్ లైక్ పాట్ హోల్, మన జిహెచ్ఎంసి వర్క్ అది. గుంతలు నింపాలి కదా. సో ఇట్స్ వెరీ సింపుల్. సో యూ హ్యావ్ టు remove the excess fat, redistribute it and put it into the negatives. Appudu you will have a very happy patient. True. And one more thing, నేను చూసిన ప్రాబ్లం ఎక్కడంటే సార్, వన్స్ టమీటక్ అయిన తర్వాత పైన స్కిన్ కింద స్కిన్ కలిపి కుట్టేసిన తర్వాత మనకు చూడడానికి ఒక సిజేరియన్ అయినట్టుగానే ఉంటుంది కింద. బట్ వన్స్ హీలింగ్ అంతా అయిపోయి నార్మల్ అయిపోయి ఒక 1 year తర్వాత అక్కడంతా గట్టిగా ఉంది. ఓకే. స్కిన్ ఇస్ సో ఏమంటారు, అక్కడేదో రాయి పెట్టినట్టుగా ఉంది. అది కూడా ఏంటి, కట్ చేసిన ప్లేస్లో కాదు, కట్ చేసిన ప్లేస్ పైన. నేను డాక్టర్ని అడిగా, ఇది ఇంకా ఎందుకు ఇంత గట్టిగా ఉంది అని అంటే, అది తగ్గిపోతుందండి అని, కానీ తగ్గలేదు. 3 ఏళ్ళు అయింది, అది ఎప్పటికీ తగ్గల. అదంటే అది ఎక్సెస్, అది తీయాల్సిందేనా ఇప్పుడు, లేకపోతే అదేంటి ఎగ్జాక్ట్లీ? ఓకే. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, టమీటక్ చేసినప్పుడు స్కిన్ కింద లింఫాటిక్స్ ఉంటాయి, లింఫాటిక్స్. ఓకే. సో ఆ లింఫాటిక్స్ని డ్యామేజ్ చేయకుండా మనము స్కిన్ని లేపాలి. ఒకవేళ మనం లింఫాటిక్స్ టచ్ చేసామనుకోండి, లింఫాటిక్ ఊజ్ ఉంటుందన్నమాట. ఆ ఊజ్తో చాలా వరకు హీలింగ్ స్లో అవ్వడము, వాపులు ఉండడము, మీరు అన్నట్టు గట్టిగా ఉండడం, ఇవన్నీ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ప్రిజర్వ్ ద లింఫాటిక్స్. సో లింఫ్ ప్రిజర్వింగ్ అబ్డామినోప్లాస్టీ ఇట్ ఇస్ వెరీ కామన్లీ టాట్ టెక్నిక్స్ వరల్డ్ ఓవర్. ఈ మధ్య కాన్ఫరెన్స్కి వెళ్తే అందరూ చెప్పేది ఇదే, మీరు లింఫాటిక్స్ కాపాడుకుంటూ ఎలా టమీటక్స్ చేయాలి, ఎలా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, ఎలా కాంప్లికేషన్ అవ్వకుండా చేయాలి అనేది అందరూ దే కీప్. మై గాడ్, నాకైతే ఒకటి అర్థమైంది సార్, డబ్బులు ఎక్కువైనా సరే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, సేఫెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇంటూ సేఫ్ ప్లాస్టిక్ సర్జన్ రాదర్ దెన్ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 2-3 ప్లేసెస్ మళ్ళీ తిరిగి యూ స్పెండింగ్ ఆల్మోస్ట్ 5 times ద మనీ. సో మేము కూడా ఎందుకండి, వై డూ వీ చార్జ్ అ లిటిల్ మోర్ ఇస్ బికాస్ వీ స్పెండ్ టైమ్ ఫర్ కాన్ఫరెన్సెస్. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అయితే దే ఆర్ నాట్ గివింగ్ అస్ ది స్పాన్సర్షిప్, వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ ఓన్ మనీ. అండ్ హాస్పిటల్స్ ఆల్సో హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్విప్మెంట్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేర్ ఇస్ అ లిటిల్ మోర్, యూనో వీఆర్ నాట్ టెలింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ యూ ద స్కై. కరెక్ట్. సో కొద్ది వరకు ఉంటుంది, దట్స్ బికాస్ ఆఫ్ సేఫ్టీ, దట్స్ బికాస్ ఆఫ్ బెటర్ టెక్నిక్స్. ట్రూ. సో మీరు అన్నట్టు ది కాంప్లికేషన్ షుడ్ బి మినిమైజ్డ్. ఇప్పుడు దాన్ని తీయగలమా సార్, తీయలేమా?
ఇప్పుడు అంత రాయిలా ఉన్న ఆ ప్లేస్ని మనం అగైన్ ఐ హ్యావ్ టు గెట్ అల్ట్రాసౌండ్. ఓకే, అల్ట్రాసౌండ్ అక్కడ ఏం చేయించాలి. జరిగింది? ఏముందని తెలియాలి కదా. ఆ కుట్లు వేసి ఉంటారు, ఆ కుట్టు వల్ల మీకు రియాక్షన్ వచ్చి ఉంటుంది, దానివల్ల ఫైబ్రోస్ వచ్చి ఉంటుంది. ఆ ఫైబ్రోస్ వలన వాపు ఉందా, లేకపోతే ఒక లింఫాటిక్ అక్యుమిలేషన్ వలన వాపు ఉందా, లేదు అంటే ఆ ఫ్యాట్ బాగా లిక్విఫై అయిపోయి అది గట్టిగా పడిందా తెలుసుకోవాలి మనం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, లైపోసెక్షన్ బొజ్జలో ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చేయకూడని ప్లేసెస్ కూడా ఉంటాయి అని చెప్పని. Yes. అలాంటి ప్లేసెస్ అంటే ఏం చెప్తారు సార్? నార్మల్గా పుట్ట చూసిన తర్వాత అందరూ తీయడానికి రెడీగా ఉంటారు. బట్ సపోజ్ ఒక మోడల్ వచ్చింది అనుకోండి మన దగ్గరికి, ఓకే, చక్కటి మోడల్ వచ్చింది, బాగా సన్నగా ఉంది, అండ్ షీ వాంట్స్, చాలామంది వస్తారు నా దగ్గరికి, దే వాంట్ స్కల్ప్టింగ్. ఎక్కడి నుంచి ఇస్తాం? సో నేను ఇదివరకు చెప్పాను కదా, బాడీలో పాజిటివ్ ఏరియాస్ ఉంటాయి, నెగిటివ్ ఏరియాస్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎలాగొచ్చిందంటే, కొలంబియాలో ద వెరీ వెరీ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ కాల్డ్ ఆల్ఫ్రెడో హోయోస్. ఓకే, హీఈస్ అ మాస్టర్ స్కల్ప్టర్. ఒక 15 years బ్యాక్ ఆ స్టడీ చేశాడు బాడీ, ఎక్కడెక్కడ నెగటివ్ స్పేస్ ఉంటాయి అన్నీ చక్కగా ఇలిస్ట్రేషన్స్లో, ఎస్పెషల్లీ ఈ ఏరియాస్లో నెగటివ్ ఉంటుంది, ఈ ఏరియాస్లో నెగటివ్ ఉంటుంది, మన మిడ్ లైన్లో. ఓకే, మిగతా ఏరియాస్ అన్నీ పాజిటివ్. సో ఈ నెగటివ్ ఏరియాస్లో మనం ఫ్యాట్ ఎక్కువ తీయకూడదు. రైట్. దాంట్లో మళ్ళీ టెక్నిక్స్ ఉన్నాయి, ఎలా తీయాలి, ఎలా మళ్ళీ 6 packs ఇవ్వాలి. సో ఈ ఫిల్మ్ స్టార్స్లో కానీ మోడల్స్ దే వాంట్ టు లుక్ బెటర్, మోడలింగ్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకు ఎక్కడ తీయాలి, ఎక్కడ పెట్టాలో ఉంచాలి. సో అగైన్ దిస్ ఆర్టిస్ట్ వెరీ సెన్సిటివ్. బుక్స్ రాశారండి దీని మీద, బుక్స్ మీరు నమ్మరు, 2 volume books ఓన్లీ ఆన్ లైపోస్కల్ప్టింగ్. సో అంత డీటెయిల్గా రీసెర్చ్ చేయబడిన సబ్జెక్ట్ ఇది. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్, వాట్ యు ఆస్కింగ్ ఇస్ వెరీ వెరీ థాట్ అబౌట్. చేస్తున్నాం మేము. ఐ హావ్ స్టడీడ్ ఆల్ దిస్ బుక్స్. ఎస్ సార్. ఇప్పుడు ఒకరోజు డాక్టర్ గారు ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇలాగే ఎంట్రీ చేస్తుంటే, అంజలి గారు మీకు చాలా మంచి జా లైన్ ఇవ్వచ్చండి, మీ జా లైన్ చాలా బాగుంది, ఇంకా పర్ఫెక్ట్గా చేయొచ్చండి అన్నారు. ఒక జా లైన్ని పర్ఫెక్ట్గా ఎలా చేస్తారు? వాట్ డు యు డూ ఎగ్జాక్ట్లీ? ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ జా లైన్ అనేది ఇట్స్ అ బోనీ స్ట్రక్చర్. ఓకే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే, అది బోనీ స్ట్రక్చర్ వలన ప్రాబ్లం ఉందా చూస్తాను నేను. 95% ఉండదు, బోనీ స్ట్రక్చర్ బాగానే ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల ఈ జౌలింగ్ అంటాం కదా, దీన్ని జౌల్స్ అంటాం అనమాట, బికాస్ ఆఫ్ సాగింగ్. ఇక్కడున్న ఫ్యాట్ టిష్యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న ఫ్యాట్ టిష్యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న ఫ్యాట్ టిష్యూ జారింది, అందుకే మీ జా లైన్ వేవిగా అయిపోతుంది, ఇర్రెగ్యులర్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం కరెక్ట్ చేయాలి. అగైన్ ఫిలాసఫీ సేమ్, డూ ద లీస్ట్ పాసిబుల్. మనం ఎంత నాన్ ఇన్వేజివ్గా వెళ్తామో పేషెంట్ అంతా హ్యాపీగా ఉంటారు. సో ఎక్కడెక్కడో నేను వితౌట్ సర్జరీ చేయగలుగుతాను, థ్రెడ్స్ చేస్తాను నేను. సో ఇప్పుడు పేషెంట్ చూసిన తర్వాత మినిమల్ అనుకుంటున్నాను అనుకోండి, grade 1 grade 2 ఐ విల్ ప్లాన్ ఫర్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్. ఏమున్నాయి దాంట్లో? థ్రెడ్స్ ఉన్నాయి. ఈ థ్రెడ్స్తో ఈ జౌల్స్ మనం నేను లిఫ్ట్ చేయొచ్చు, దాంతో ఏమవుతుంది, ఈ లైన్ అంతా క్లియర్ అవుతుంది. ఓకే, దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఎనర్జీస్ ఉన్నాయి. ఈ కాలంలో చాలా వరకు హైఫోన్ వినే ఉంటారు, అల్ట్రాసౌండ్ ఎనర్జీ, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చెప్పాను కదా, అవి కూడా ఇవ్వచ్చు. అవి ఇస్తే ఏమవుతుంది, ఇదంతా ఫ్యాట్ కొద్దిగా బిల్ట్ అయిపోయి యూ గెట్ మోర్ డెఫినేషన్ ఆఫ్ ది జాయింట్. అప్పుడప్పుడు రేర్గా వీ డూ ఆల్సో సూపర్ఫిషియల్ లైపోస్కల్ప్చర్. సో ఫ్యాట్ ఉండడంతో ఏం చేస్తాము మేము, ఫైన్ క్యాన్లాస్ తీసుకొని సక్ చేస్తాం అక్కడ అట్ అ వెరీ సూపర్ఫిషియల్ లెవెల్. సో అలా ఉన్నప్పుడు కూడా కొద్దిగా డెఫినేషన్ వస్తుంది. ఈ కొరియాలో అందరూ ఎవ్రీబడి వాంట్స్ అ వి ఫేస్. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అర్థం కాలేదు సార్. ఒక మన ఇండియన్స్ ఏమంటారు, హ్యూమన్కి ఒక స్ట్రక్చర్ ఉంది, ఫేస్ స్ట్రక్చర్. అవును. ఇప్పుడు ఆ ఫేస్ స్ట్రక్చర్ దాటి ఏమనుకుంటున్నారంటే, నా ఫేస్ ప్రపోర్షనేటివ్గా, అంటే నా గడ్డం, నా చిన్, నా ఫేస్కి ప్రపోర్షనేటివ్గా లేదు, ఇది చిన్నది ఉంది, దీన్ని పెంచుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇది ఎందుకు వచ్చింది అసలు? ఓకే, మీరు బ్యూటీ స్టడీ చేస్తే ప్రతి దానికి ఒక రేషియో ఉంటుందండి. ప్రతి దానికి దర్ ఇస్ అ రేషియో. ఇప్పుడు మనం మిడ్ ఫేస్ తీసుకుందాము, ఓకే, ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 5 ఐ విడ్స్. ఈ పార్ట్ అనేది బాగా వైడ్గా ఉండాలి, ఈ పార్ట్ అనేది ట్రయాంగిల్ లాగా ఉండాలి. ఓకే, సపోజ్ ఈ పార్ట్ అంతా స్క్వేర్ లాగా ఉంటే అందరు ఏంటి, లావుగా ఉన్నాడు, దొడ్డుగా ఉన్నాడు, ఇంకా బండగా ఉన్నాడు అని ఈ కామెంట్స్ వస్తుంటాయి. సో అప్పుడు వాడు ఆ బాధ పడలేక ఇంకా దే కమ్ ఫర్ సొల్యూషన్స్ అనమాట. సో యాజ్ ప్లాస్టిక్ సర్జన్ వీ హ్యావ్ టు అసెస్
ఇది సాఫ్ట్ టిష్యూ వల్ల అయిందా లేకపోతే బోనీ స్ట్రక్చర్ ఉంది. కొంతమంది బోనీ స్ట్రక్చర్తో కూడా వస్తుంటారు, దానికి బోన్ సర్జరీ చేయాలి. బోన్ కటింగ్ అది దట్స్ అ కంప్లీట్ మేజర్ సర్జరీ, ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాం అనమాట. సో అవి కూడా చేస్తాం. సో అవి వదిలేస్తే ఇక స్కిన్ సంబంధించిన ఆర్ ఫ్యాట్ సంబంధించిన సమస్యలు ఉంటే వి గో అగైన్ నాన్ ఇన్వేజివ్, మినిమల్ ఇన్వేజివ్, ఇన్వేజివ్. కానీ సార్ ఈ ఎస్పెషల్లీ ఈ బోన్ స్కల్ప్టింగ్ అప్పుడు బోన్ని మీరు ఏమంటారు కట్ చేయడం అనండి, లేదు అని అంటే కొంచెం వాట్ యు కాల్ దట్ ఎగ్జాక్ట్లీ దాన్ని ఆగ్మెంట్ చేయడం. యా, అది చేసేటప్పుడు ఆ బోన్ మళ్ళీ రికవరీ మళ్ళీ ఆటోమేటిక్గా బోన్ మళ్ళీ డెవలప్ అవడం లేకపోతే గ్రోత్ ఉండడం ఉండదా ఇంకా అక్కడ? ఓకే, దీంట్లో అంటే క్లినికల్ కండిషన్ని మనం దాని మీద డిస్కస్ చేస్తాం. ఎందుకు ఇలాంటి పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి. సపోజ్ లోవర్ జా ఉందనుకోండి, బ్యూటీ ఏంటి, మన లోవర్ జా బాగా డెవలప్ అయి ఉండాలి, దానికి ఒక ఫేస్కి ఒక మంచి స్ట్రక్చరు, కాన్ఫిడెన్స్, మ్యాన్లీ లుకింగ్ ఆర్ ఉమెన్లీ లుకింగ్ బోన్ స్ట్రక్చర్ ఉంటుంది. కొంతమందిలో ఈ బోన్ సరిగ్గా డెవలప్ అవ్వదు. సో దీన్ని మనం మైక్రోగ్నాథియా అంటాం అనమాట. మైక్రోగ్నాథియా అంటే అండర్ ఫార్మ్డ్ జా. ఓకే ఓకే, సో దీంట్లో స్నోరింగ్ ఇష్యూస్ అట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. కాస్మెటిక్ వదిలేసేయండి. రైట్. సో ఈ ఇష్యూస్ ఉండడంతో ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లో ఉండడం, స్నోరింగ్, మెడికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళకు సపోజ్ మళ్ళీ గ్రేడింగే, లో గ్రేడింగ్ ఉంటే ఇంప్లాంట్స్ పెడతాం. సపోజ్ అండర్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఓన్లీ బై 1 సెంటీమీటర్ అనుకోండి. సో దీనికి ఏం చేస్తాం, సిలికాన్ అని చెప్పేసి ఇంప్లాంట్స్ వస్తాయి. ఓకే. సో ఈ ఇంప్లాంట్సే ఆ జా షేప్లో వస్తాయి అనమాట, రెడీమేడ్గా వస్తాయి. దాన్ని మనం కొద్దిగా చెక్ చేసుకుంటూ లోపల నుంచి వెళ్తాం అనమాట. వెళ్ళి ఆ బోన్ స్ట్రక్చర్ మీద పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మంచిగా నీట్గా 1 సెంటీమీటర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. ఆ స్కార్ కూడా కనపడదు, ఎందుకంటే నోట్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ఫర్ స్మాలర్ గ్రేడ్స్ ఆఫ్ మైక్రోగ్నాథియా. ఓకే. సివియర్ ఉందనుకోండి, దాంట్లో మనకు ఆల్మోస్ట్ 1.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట, అడ్వాన్స్మెంట్ కావాల్సి వస్తుంది. దీన్ని మనం ఆస్టియోటమీ, స్లైడింగ్ ఆస్టియోటమీ చేస్తాం అనమాట. సో ఆ బోన్ని కట్ చేసుకుంటూ దాన్ని ఆ బోన్ని విత్ మజిల్స్ అడ్వాన్స్ చేసేసి దానికి ప్లేట్ అండ్ స్క్రూ వాడతాం. రైట్. సో ప్లేట్ స్క్రూ వాడుకుంటూ దాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకు అంత 1.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ అడ్వాన్స్మెంట్ కావాల్సినప్పుడు ఇట్లాంటి ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తాం. సిమిలర్లీ మీరు గ్రాండ్ మొర్రీతో ఉన్న పేషెంట్ చూసే ఉంటారు మీరు. సో ఇలాంటి వాళ్లకు ఈ మిడ్ ఫేస్ అనేది చాలా అండర్ ఫామ్గా ఉంటుంది అనమాట. ఇది బాగా అండర్ ఫామ్ ఉంటుంది, ఇదేమో బాగా కలిసిపోయి ఉంటుంది. సో దీనికి వాళ్ళు అడుగుతుంటారు అనమాట, ఇది బాగా తక్కువ ఉంది, ఇది ఏమైనా చేయగలుగుతారని. సో దానికి మనం లీఫోట్ ఆస్టియోటమీస్, స్పెసిఫిక్ అంటే ఇది టెక్నికల్ టర్మ్ అనమాట. బేసిక్ ఆస్టియోటమీ ఏంటంటే ఇక్కడ మనం జాని బ్రేక్ చేసేసి ఇక్కడన్నా లేకపోతే ఇక్కడ బ్రేక్ చేసి దాన్ని అడ్వాన్స్మెంట్ చేస్తాం అనమాట. సో బోన్ని ఇరగొట్టి మళ్ళీ ఫిక్స్ చేయడం అలాంగ్ విత్ ద బ్లడ్ సప్లై. ఓకే. సో ఇలాంటి సర్జరీస్ కూడా ఇన్ వెరీ సివియర్ గ్రేడ్స్ ఆఫ్ కంజెనిటల్ డిస్ఫార్మేషన్. సో ఇలాంటి వాళ్లకు ఈ అడ్వాన్స్ సర్జరీస్ చేస్తాం అనమాట. రైట్. అగైన్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అట్ ఆల్ లెవెల్స్. కరెక్ట్. బోనీ డీప్, స్కిన్ డీప్, ఫ్యాట్ డీప్. సో యాజ్ అ ప్లాస్టిక్ సర్జరీ మనకు ఆల్మోస్ట్ హెడ్ టు టో నుంచి సమస్యలు ఉంటాయి. హెడ్ టు టో లిటరలీ నేను చేసే ఆపరేషన్స్ I can start off from here, I end at the top. Correct. So you are such a senior doctor. Yeah. So ultimately, ante what we study, what we do, ante ipudu government has spent so much of money. This is a way of giving it back to our society. Ala anukunta nenu. So because I like doing my cosmetic surgeries, I also like doing my reconstructive surgeries. I like to help a lot of poor patients with congenital problems, cleft lips, cleft palate చేస్తుంటాము, బర్న్ డిఫార్మిటీస్ చేస్తుంటాము, ఈ డయాబెటిక్ ఫుడ్స్, బెడ్ సోర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి చేస్తాము, రీకన్స్ట్రక్షన్స్. వైడ్ అండి. అండ్ ఐ డూ లాట్ ఆఫ్ ఎస్థెటిక్స్. సో ఎస్థెటిక్స్ కాకుండా ఇవన్నీ మళ్ళీ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్స్ అలాంటివి కూడా చేస్తాం అనమాట. సో కానీ ఈ మధ్యకాలంలో అక్వామిడ్ ఫిల్లర్స్ అనేవి ఎక్కువ వినపడుతుందండి. ఇట్స్ న్యూ టెక్నాలజీ అంటారా ఇది? ఇట్స్ నాట్ అ న్యూ టెక్నాలజీ, అంటే ఉండింది అక్వామిడ్ అండ్ దేర్ ఆల్ దేర్ ఫర్ ద లాస్ట్ 5 to 10 years. కానీ అక్వామిడ్తో ఏంటంటే ఇట్స్ అ రిలేటివ్లీ మోర్ పర్మనెంట్ ఫిల్లర్. అంటే పర్మనెంట్ అంటే నాట్ లైఫ్ లాంగ్, దే లాస్ట్ మోర్ దెన్ 2 to 2.5 years డెఫినెట్లీ. 3 years అని చెప్తారు కొంతమంది, 4 years అని కూడా చెప్తారు. బట్ ఇట్స్ అ మోర్ పర్మనెంట్ ఫిల్లర్. నా టేక్ ఏంటంటే సపోజ్ పేషెంట్ వచ్చారనుకోండి నా దగ్గరికి, I know the filler is not going to last for a lifelong. Yes. Number one. Yes.
అండ్ ఐ నో పేషెంట్ హ్యాస్ ఎక్స్పెక్టేషన్స్. ఎస్. ఈ అక్యుమిడ్ అనే ఫిల్లర్ ఇట్స్ నాట్ డిజాల్వబుల్ ఫిల్లర్, ఉండిపోతుంది. ఓకే. సపోజ్ దే కేమ్ ఫర్ అ చీక్ ఆగ్మెంటేషన్, అక్యుమిడ్ చేశాను, నచ్చలేదు అనుకోండి, దాన్ని తీయలేను నేను. ఓర్ దేవుడా. ఇంకా భరించాల్సిందే. ఓకే. భరించాల్సిందే, దాన్ని కట్ చేసి తీయడానికి ఉండదు. సో ఇలాంటప్పుడు పేషెంట్కి డౌట్స్ ఉంటాయి. నేను అప్పుడు ఏం చేస్తాను, ఐ యూస్ హైలోనిక్ యాసిడ్ ఫిల్లర్స్, మోర్ షార్టర్ లాస్టింగ్, బట్ ఐ కెన్ డిజాల్వ్. నచ్చకపోతే నేను డిజాల్వ్ చేసేస్తాను కంప్లీట్లీ. సో పేషెంట్ ఇస్ హ్యాపీ. యూజువల్లీ ఆ పరిస్థితి రాదు. అగైన్ డిపెండ్స్ ఆన్ అసెస్మెంట్, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ గో ఫర్ డిజాల్వబుల్ ఫిల్లర్స్, హైలోనిక్ యాసిడ్. రిజల్ట్ బాగా నచ్చితే రిపీట్ చేద్దాం. అప్పుడు యాక్యుమెడ్ అన్నా లేకపోతే స్కల్ప్టర్ అన్నా వేరే పర్మనెంట్ ఫిల్లర్స్ ఇస్తాను అనమాట. బట్ ఐ ఆల్సో హ్యావ్ మోర్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాట్ కూడా ఇవ్వచ్చు నేను. ఫ్యాట్ లాస్ట్ లాంగర్. సో ఐ ప్రిఫర్ ద పేషెంట్స్ ఓన్ ఫ్యాట్ రాదర్ దెన్ డూయింగ్ పర్మనెంట్ ఫిల్లర్స్ లైక్ యాక్యుమెడ్. కరెక్ట్. అదే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, బికాస్ నచ్చకపోతే మాత్రం వీ కెనాట్ డూ ఎనీథింగ్ టు టేక్ ఇట్ బ్యాక్. ట్రూ. దట్స్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ యాక్యుమెడ్. ఇప్పుడు యాక్చువల్లీ హిప్ ఫిల్లర్స్ కూడా చాలా మంది చేస్తున్నారు సార్. లిప్ ఫిల్లర్స్, హిప్ ఫిల్లర్స్. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో ఈజ్ ఇట్ సేఫ్ సార్? యాక్చువల్లీ అంటే నేను ఒక హీరోయిన్ కాఫ్ మజిల్లో ఫిల్లర్స్ తీసుకోవడం వల్ల మయోసైటిస్ వచ్చింది అనేది నేను విన్నాను. అలాంటిది ఒక కాఫ్ మజిల్ పార్ట్ ఈజ్ వెరీ స్మాల్ కంపారిటివ్లీ హిప్ మజిల్తో మనం కంపేర్ చేస్తే. సో వాట్ డూ యూ సే సార్ అబౌట్ ఇట్? ఓకే, ఆల్మోస్ట్ 4 to 6 years బ్యాక్లో మేము వెళ్ళే ప్రతి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దిస్ వాజ్ అ హాట్ టాపిక్. అంటే ఆ కాన్ఫరెన్స్ మొత్తం ఇదే డిస్కస్ చేయడం, హిప్ ఫిల్లర్స్ ఆర్ గ్లూటియల్ ఫిల్లర్స్ ఆర్ గ్లూటియల్ ఆగ్మెంటేషన్. అవును, దీన్ని బ్రెజిలియన్ బట్ లిఫ్ట్. ఎగ్జాక్ట్లీ. ఇది ఎట్లా అంటే గ్లూటియల్ ఏరియా ఇస్ సచ్ అ స్ట్రక్చర్. దీంట్లో ఫ్యాట్ లేయర్ కింద ఉన్న స్ట్రక్చర్ అంతా వెయిన్స్, ఒక వీనస్ లేక్స్ లాగా ఉంటాయి అన్నమాట. మీరు ఆ లేక్స్లో మనం ఫ్యాట్ గుచ్చితే ఏమవుతుంది, ఉన్న ఫ్యాట్ అంతా బ్లడ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఎంబాలిజం. చాలామంది చనిపోయారు అట్లా, చాలామంది. యుఎస్లో ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యాడ్ పీరియడ్ అనమాట. ఒక 5 to 6 years బ్యాక్ చాలామంది అన్క్వాలిఫైడ్ పీపుల్ ఈ అంటే వస్తున్నారు రేంజ్ కదా, అని చెప్పేసి చాలా మంది వచ్చారు. లేనిపోని హాస్పిటల్లో చేయడము, క్లినిక్స్లో చేయడము వితౌట్ ఎనీ అసెస్మెంట్ ఆఫ్ ది డెప్త్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇచ్చేస్తే ఉంటుంది అనుకుంటారు. బట్ ఆ గ్లూటియల్ ఏరియాలో దాని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ బిలో ది ఫ్యాట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లేక్స్, వీనస్ లేక్స్. దాని ఒకసారి గుచ్చి ఫ్యాట్ వెళ్ళిపోయింది అనుకోండి, రెసిపీ ఫర్ డిజాస్టర్. సో ఇలా అయిందనమాట. అప్పుడు వాళ్ళే మన అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఒక డైరెక్టివ్ ఇచ్చి, గైడ్ లైన్స్ ఇచ్చి, అప్పుడు అల్ట్రాసౌండ్ స్టడీస్ చేసి ఎక్కడెక్కడ ఈ లేక్స్ ఉంటాయి ఆ ఏరియాలో వెళ్ళకూడదు, మిగతా ఏరియాలో ఇవ్వచ్చు, సేఫ్ ప్లేన్స్ అని చెప్పేసి అలాగా కాన్ఫరెన్స్లో అడ్వకేట్ చేసి సర్జన్స్కి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక స్టేజ్ వరకు వచ్చింది. ఇప్పుడు దే నాట్ ఎనీ డెత్స్. బట్ అట్ వన్ టైం అంటే స్టార్టింగ్ స్టేజ్లో అందరూ ఇస్తూనే ఉన్నారు అండ్ గివింగ్ లార్జ్ వాల్యూమ్స్. ఇప్పుడు బ్రెజిల్ బర్త్ లిఫ్ట్ అంటే పేషెంట్లు కూడా నాకు ఇవ్వండి 500cc 600cc ఇవ్వండి, నాకేంటి ఇంకా అసలు కనిపించట్లేదు అని చెప్పేసి సర్జన్ మీద ఒక ప్రెషర్ పెట్టడం. ఆ సర్జన్ కూడా దాన్ని ప్రెషరైజ్డ్ థింగ్ ఫీల్ అయినప్పుడు డెఫినెట్లీ దే విల్ డూ ఇట్ ఉంటుంది, ఎందుకంటే మనీ అంతే. సో అలా కాకుండా మన అసెస్మెంట్. సో వెన్ సపోజ్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఐ విల్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్. నేను మాత్రం ఐ విల్ నాట్ గో మోర్ దెన్ 400cc. నాకు క్లియర్ కట్ ప్లేన్స్ ఉన్నాయి, ఈ ప్లేన్లో నేను ఇవ్వను, ఇక్కడే ఇస్తాను నేను. సో ఇఫ్ ఐ ఫాలో దట్ ఐ గెట్ గుడ్ రిజల్ట్స్. దెన్ ఐ కెన్ కాల్ ద పేషెంట్. మళ్ళీ ఒక 6 months అయిన తర్వాత పిలిపించి మళ్ళీ ఇంకొక 300cc ఆర్ 400cc ఇచ్చుకోవడం. ఆ ప్లేన్స్లోకి వెళ్ళిపోకుండా, డేంజరస్ ప్లేన్స్ ఉంటాయి కదా, అక్కడ టచ్ చేయకుండా మనం ఇస్తే యూ విల్ హ్యావ్ అ బెటర్ హ్యాపీ పేషెంట్. అండ్ మోరోవర్ సార్, వాట్ యూ కాల్ దట్, ఐ ఫర్గాట్ ఇట్ ఎగ్జాక్ట్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ జరిగితే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేరు అనేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిందా సార్? అంటే వీళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్టింగ్ నుంచి టెక్నాలజీ వాజ్ అంటే టెక్నిక్స్ వర్ ద సేమ్ అండి.
యాజ్ ప్లాస్టిక్ సర్జన్ మేము బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు రెట్రో మ్యామరీ అని చెప్పేసి ఒక ప్లేన్ ఉంటుంది. ఈ రెట్రో మ్యామరీ ప్లేన్ ఏంటంటే బ్రెస్ట్ గ్లాండ్స్ కింద ఉన్న ఒక లేయర్లో పెట్టేస్తాం. దాంట్లో మనం ఏ మాత్రం ఆ బ్రెస్ట్ లాక్టిఫరస్ డక్ట్స్ని మనం డ్యామేజ్ చేయము కాబట్టి 100% ఫీడింగ్ కెపాసిటీ ఉంటుంది. రైట్. ఇంకొక ప్లేన్ ఏంటంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళకి స్కిన్ కవరేజ్ బాగా ఎక్కువ ఉండదు. అలాంటి వాళ్ళకి మరీ పల్చగా వస్తుంటారు సన్న పిల్ల అమ్మాయిలు. రెట్రోపెక్ట్రల్ ఆర్ సబ్పెక్ట్రల్ ఆ ప్లేన్లో పెడతాం అనమాట, మజిల్ కింద. రైట్. సో ఈ రెండు ప్లేన్స్లో లాక్టిఫరస్ డక్ట్స్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ డక్ట్స్ అసలు ఇన్వాల్వ్ అవ్వవు. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేన్. రైట్. ఇట్స్ అష్యూర్డ్, అంటే మన పేషెంట్స్ చెప్పొచ్చు అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఏ మాత్రం ఇది ఉండదు, ప్రాబ్లం ఉండదు. రైట్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడుతుంది కొలాజిన్ సప్లిమెంట్స్. ఏజ్ పెరిగే కొద్దీ 30, 35, 40 వచ్చినప్పుడు కొలాజిన్ తగ్గిపోతుంది. కొలాజిన్ మీరు ఆర్టిఫిషియల్గా ఓరల్గా తీసుకుంటే అది డెవలప్ అవుతుంది. ఈజ్ ఇట్ రైట్ సార్? రియలీ ఇట్ వర్క్స్? అంటే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు కొలాజిన్ వాజ్ వెరీ పోర్లీ అండర్స్టూడ్ అండి. బట్ మనకు కావాల్సింది టైప్ 1, టైప్ 3 కొలాజిన్స్. అది కూడా ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ స్పెసిఫిక్ సీజ్ అనమాట. ఓకే. ఈ సముద్రాల్లో ఉన్న వీడ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన పదార్థం ఇది కొలాజిన్. ఓకే. సో ద సోర్స్ హ్యాస్ టు బి వెరీ ప్యూర్. రైట్. సో అన్ని ప్లేసెస్లో దొరకదు ఇది. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ కమర్షియలైజేషన్ అనుకోండి, అందరూ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, అంతా నేనే ఒరిజినల్ ప్రోడక్ట్ ఇస్తున్నాను అని చెప్పుకుంటారు అందరూ. బట్ ఇట్ ఈస్ నాట్ సో. అగైన్ మళ్ళీ దీంట్లో కూడా రెగ్యులేషన్ అనేది ఇట్ ఈస్ రియలీ మస్ట్. ఇట్ హ్యాస్ టు బి స్టడీ, ఇట్ హ్యాస్ టు బి రీసెర్చ్, ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్. దాన్ని తీసుకోవాలి. వెరీ ఫ్యూ కంపెనీస్ ఐ నో ఆర్ మేకింగ్ కొలాజన్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ లైక్ జాపనీస్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. సో ఇలాంటి మరైన్ సోర్సెస్ అంటాం అనమాట. సో ఈ మరైన్ సోర్సెస్తో ఉన్న కొలాజన్ ఇస్ లాస్టింగ్ మోర్, ఇట్ గివ్స్ బెటర్ రిజల్ట్స్. సో దీంట్లో కొద్దిగా ఎక్స్పెరిమెంట్ కాకుండా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మనం ప్రోడక్ట్ని ఖచ్చితంగా మనం స్టడీ చేసిన ప్రోడక్ట్ని వాడుకుంటే ద రిజల్ట్స్ ఆర్ గోన్ టు బి డెఫినెట్లీ గుడ్. ఇట్ ఈస్ నోన్ టు బి హెల్ప్ఫుల్. కొలాజన్ ఈస్ నోన్ టు బి హెల్ప్ఫుల్. కొలాజన్ ప్యూర్ ఫామ్లో ఉండాలి. ట్రూ. యా, ఫ్రమ్ మెరైన్ సోర్స్. సముద్రాల నుంచి వచ్చే కొలాజన్ ఇస్ బెటర్. స్కిన్ అనగానే కొరియా వాళ్ళే శాంపిల్గా తీసుకుంటారు మన వాళ్ళు. కానీ నిజంగా మీరు వెళ్ళారా కొరియాకి? అసలు అంటే కొరియాకి వెళ్ళలేదండి, బట్ ఐ నో ఫర్ షూర్ బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కొరియన్ ప్లాస్టిక్ సర్జన్స్ యాజ్ మై ఫ్రెండ్స్. ఐ మెట్ దెమ్ ఫర్ సో మెనీ కాన్ఫరెన్సెస్. అండ్ వీళ్ళు దే ఆర్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అండి. ఎందుకంటే అవేర్నెస్ అండ్ కొరియన్ పీపుల్ దే స్పెండ్ 30% ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ ఇన్ లుక్స్. ఇంకోటి అక్కడ కొరియాలో మనం ఏవో షూజో లేకపోతే బట్టలు కొనుక్కుంటాం ఫర్ గిఫ్ట్స్. అక్కడ గిఫ్ట్ ఏమొస్తుంది తెలుసండి? రైనోప్లాస్టిక్ ఒక గిఫ్ట్, ఫేస్ స్కల్ప్టింగ్ ఇంకో గిఫ్ట్. సో అలాగా సర్జరీస్ ఆర్ గిఫ్ట్స్. ఓ మై గాడ్. సో కొరియా ఇస్ లైక్ దట్. వెరీ వెరీ కాన్షియస్ అనమాట. సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు దే ఆర్ స్పెండింగ్ 30% అంటే హౌ మచ్ షుడ్ అవర్ ప్లాస్టిక్ సర్జన్ వర్క్ దేర్? అంత రీసెర్చ్, అంత డెవలప్మెంట్, అన్ని టెక్నిక్స్, చాలా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. అండ్ దే హ్యావ్ ద టెక్నాలజీ, దే హ్యావ్ ఎవ్రీథింగ్ బ్యాక్డ్ అప్. దే ఆర్ వెరీ స్కిల్డ్ సర్జన్స్ బై ద వే. ట్రూ. బట్ ఎవ్రీ కొరియన్ ప్రోడక్ట్ ఇస్ నాట్ గుడ్. అగైన్ అంటే ప్రతి ఒక్క సమాజంలో తెలిపి సంబడి హూ ఇస్ బ్యాడ్. సో ఇది కూడా అలాగే. నాట్ ఎవ్రీ కొరియన్ ప్రోడక్ట్ ఇస్ గ్రేట్. దాంట్లో కూడా కొద్దిగా స్పూరియస్నెస్, కొద్దిగా డూప్లికేట్లు అట్లాంటివి ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా వాడాలి, కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. నేను మీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చిన ట్రీట్మెంట్స్ అన్ని లిస్ట్ చదువుతూ ఉంటే నేను అన్నీ నోట్ చేసుకుంటూ వచ్చాను. అందులో నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఫినోలే పీల్. ఏది? ఫినోల్ పీల్ అనుకుంటా. ఫినోల్ పీల్. ఓకే, ప్రొనౌన్సియేషన్ మేబీ. ఓకే. అదేంటి సార్ ఆ పీల్ తీసుకుంటే అసలు మనం డార్కే అవ్వమా ఎంత ఎండలో తిరిగినా? ఈజ్ ఇట్ రైట్? ఫస్ట్ ఫినాల్ పీల్ అనేది ఇట్స్ ఎ డీప్ పీల్ అండి. ఓకే. ఇట్స్ ఎ డీప్ పీల్. మన ఇండియన్ స్కిన్స్కి అస్సలు సూట్ అవ్వదు, వాడకూడదు. ఎక్కడ పనిచేస్తుందంటే ఓన్లీ టైప్ 1 అండ్ టైప్ 2 స్కిన్స్, అంటే తెల్లవాళ్ళలో. ఓకే. వాళ్లకు పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళలో సేఫ్. అది కూడా వాళ్ళకు ముడతలు ఈజీగా పడుతుంటాయి. ఫేషియల్ రింకిల్స్, ఫైన్ రింకిల్స్ ఉంటాయి కదా, అవి తొలగించడానికి ఈ ఫినాల్ పీల్స్ వాడతారు. వాళ్ళలో టైప్ 1, టైప్ 2 స్కిన్ టైప్స్, ఫిట్స్ ప్యాట్రిక్ స్కిన్ టైప్ ఉన్న వాళ్లకు ఓకే ఫినాల్ పీల్ ఈజ్ వెరీ గుడ్.
మన ఇండియన్ స్కిన్ టైప్ ఏంటి, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మన ఇండియాలో తెల్లలు అనుకుంటే కొద్దిగా టైప్ 4, ఇంకా మన సౌత్ ఇండియన్లో 5, ఇంకా 6. రైట్. సో టైప్ 4, టైప్ 5, 6 ఫినాల్ ఇస్ నాట్ అ గుడ్ పీల్ అట్ ఆల్. ఓకే. మా ఎస్పెషల్లీ విమెన్లో మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్. స్ట్రెచ్ మార్క్స్ని నిజంగా మనం డెలివరీ ముందు కానీ డెలివరీ తర్వాత కానీ లావ్ అయిన తర్వాత సన్నబడినప్పుడు కానీ మనం దాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయగలమా సార్? దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో ఉంటుంది. ఓకే. ఎస్ అండ్ నో ఉంటుంది. ఓకే. స్ట్రెచ్ మార్క్స్ మనకు ఎక్కడ పడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎస్పెషలీ డెలివరీ అయిన తర్వాత బాడీ వెయిట్, బేబీ బాడీ వెయిట్, దాన్ని బట్టి ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఎస్. సపోజ్ హెవీ బేబీ ఉన్నప్పుడు సపోజ్ 3.5, 3.6, 4 kilos బాగా స్ట్రెచ్ అవుతుంది. బేబీ వెయిట్ పెరిగినప్పుడు అబ్డోమన్ అంతా స్ట్రెచ్ అవుతుంది. నాట్ ఓన్లీ బొడ్డు కింద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, బొడ్డు పైన కూడా వస్తాయి, బొడ్డు పైన కూడా ఉంటాయి, వేస్ట్ మీద ఉంటుంది, హిప్ మీద ఉంటుంది. ఓకే. సో సపోజ్ అనుకుందాం మనం బేబీ వెయిట్ ఎక్కువ లేదు, ఓన్లీ బొడ్డు కింద ఉంది, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, పైన అంతా నీట్గా ఉంది. చాలా మంది వస్తారు అట్లా. సో ఐ డూ వాట్ ఇస్ కాల్డ్ as a tummy tuck. ఓకే. డెలివరీ అయిన తర్వాత స్కిన్ బాగా సాగింటుంది, ఒక 9 months వరకు వెయిట్ చేస్తాం హార్మోనల్ ఎఫెక్ట్స్ అన్ని పోవడానికి. దాని తర్వాత మనం అసెస్మెంట్ చేసి స్కిన్ బాగా సాగి స్ట్రెచ్ మార్క్స్ ఉండి దట్ టు ద లోవర్ పార్ట్ ఆఫ్ ది బొడ్డు కింద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ మనం ఈజీగా తీసేయచ్చు, ఎందుకంటే మనకు ఇచ్చే స్కార్ అంతా కింద ఉంటుంది, అండర్ గార్మెంట్ లైన్లో ఉంటుంది, కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎక్కడో మనకు పైన ఉన్న స్ట్రెచ్ మార్క్, దట్ ఈస్ ద సమస్య అనమాట. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ స్టిల్ అ రీసెర్చ్ టాపిక్. అన్ఫార్చునేట్లీ మనకు దెర్ ఆర్ నో ట్రీట్మెంట్స్ విచ్ గివ్ యూ 100% సొల్యూషన్. అన్ఫార్చునేట్లీ ఎవరెవరో కనపెడతారో వాళ్ళకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ 100% గ్యారంటీ. వాళ్ళు మరి అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ రాయండి, ఈ మాయిశ్చరైజర్ రాయండి, కొద్ది వరకు. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్ ఎందుకు వస్తుంది? కొలాజన్ బ్రేక్ అయి ఉంటుంది, ఎలాస్టిన్ ఫైబర్స్ బ్రేక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీతో, అడ్వాన్స్ ప్రొడక్ట్స్తో కొద్ది వరకు ఆ స్కిన్ని స్టిమ్యులేట్ చేయించి, ఇప్పుడు మీరు వినే ఉంటారు ప్లేట్లెట్ పిఆర్పి ట్రీట్మెంట్స్, లేకపోతే జిఎఫ్సి ట్రీట్మెంట్స్, లేకపోతే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఏం చేస్తాం? ఆ స్కిన్ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం, ఆ కొలాజిన్ మనం బిల్డప్ చేస్తున్నాం. సో ఇవన్నీ కొద్దిగా వాడుకుంటూ, రేడియో ఫ్రీక్వెన్సీ చెప్పాను కదా, దాంతో కూడా కొద్దిగా ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా వాడచ్చు. సో ఇవన్నీ యూ కెన్ సే దట్ దే ఆర్ ఎక్స్పెరిమెంటల్, స్టిల్ నాట్ క్లినికలీ ప్రూవన్, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది. డ్యామేజ్ అయితే ఏమవుదు, కొద్ది వరకు స్ట్రింకేజ్ ఉంటుంది. ఓకే, అన్నీ చేసాము, పేషెంట్స్ ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ. మీరు బహుశా ఈ టర్మ్ని వినే ఉంటారు మీరు, పర్మనెంట్ మేకప్. చాలా వరకు ఐబ్రోస్ చేసుకుంటూ, లిప్స్, ఐబ్రోస్ ఇవన్నీ ఉంటాయి. ఈ పర్మనెంట్ మేకప్లో ఈవెన్ స్ట్రెచ్ మార్క్స్ బేసిక్లీ ఏంటి, కలర్ బాగా లైట్గా ఉంటుంది, సరౌండింగ్స్ స్కిన్ అంతా నార్మల్ ఉంటుంది, ఇది మాత్రం బాగా వైట్గా ఉంటుంది. సో ఈ పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే క్యామోఫ్లాజ్ చేసేసి కవర్ చేసేస్తారు. సో మేక్ ఇట్ లిటిల్ బిట్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ ది సరౌండింగ్ స్కిన్. ఐ హావ్ సీన్ ఎక్సలెంట్ రిజల్ట్స్, కానీ ఐ హావ్ సీన్ సమ్ పూర్ రిజల్ట్స్ ఆల్సో. అగైన్ ఎక్స్పెరిమెంటల్, డెవలపింగ్ ఫీల్డ్. ఎప్పుడో సమ్ టెక్నిక్ వచ్చేస్తుంది పైకి, అది బికమ్ పాపులర్. కానీ మీలాంటి సీనియర్స్ రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళాలి సార్. ఐ డూ లాట్ ఆఫ్ స్టడీస్ మై సెల్ఫ్ అండి, బట్ ఆన్ అ వెరీ క్లినికల్ సైడ్. అంటే సైంటిఫిక్గా గోయింగ్ ఆన్ ల్యాబొరేటరీ మనకు ఫెసిలిటీస్ లేవు. అంటే యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ మనకు ల్యాబ్స్ ఉండాలి. అట్లాంటప్పుడు మనం వీ కెన్ డూ బయాప్సీస్ అన్ని స్టడీ చేయొచ్చు. బట్ క్లినికల్ సైడ్లో వీ డూ లాట్ ఆఫ్ పబ్లిషింగ్, వీ డూ లాట్ ఆఫ్ క్లినికల్ వర్క్. నేను పేపర్స్ ప్రజెంట్ చేస్తాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో, నేషనల్ కాన్ఫరెన్సెస్లో. సో వీ డూ లాట్ ఆఫ్ వర్క్. ఐ డూ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ బ్రెస్ట్ రిడక్షన్. రైట్. ఇంకొకటి మీ లిస్ట్లో నేను వెటిలిగో సర్జరీ అని చెప్పని ఉంది. ఎస్. బొల్లి వస్తే ఒకవేళ అది చిన్న ప్యాచ్తో మొదలై బాడీ అంతా వచ్చేస్తుంది, ఈవెన్ హెయిర్ కలర్, ఐబ్రోస్ కలర్తో సహా మారిపోతుంది. ఏ స్టేజ్లో మీరు సర్జరీ ప్రిఫర్ చేస్తారు? నిజంగా అది పర్మనెంట్గా దాన్ని మనం క్యూర్ చేయగలుగుతాము? వెరీ నైస్ క్వశ్చన్. విట్లిగో ఇట్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అంటే మన ఓన్ బాడీ డిఫెన్స్ మెకానిజం మన స్కిన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ మెల్నోసైట్స్ అన్నీ డ్యామేజ్ చేసేస్తుంది, తినేస్తుంది డిఫెన్స్ మెకానిజం. కాబట్టి అక్కడ మెల్నోసైట్స్ లేవు, కంప్లీట్ డిప్లీషన్ ఉండవు అక్కడ. మెల్నోసైట్స్ లేనప్పుడు కలర్ ఏముంటుంది? తెల్లగైపోతుంది. ఓకే. నౌ దేర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్స్టేబుల్ విట్లిగో. అంటే ఎర్లీ స్టేజెస్లో పాకేస్తుంది,
డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి తినేస్తుంటాయి, ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఈ స్ప్రెడ్ అయ్యే టైంలో మనం సర్జరీ అటెంప్ట్ చేయకూడదు. ఓకే. అటెంప్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక కాంప్లికేషన్, కోబ్నస్ ఫినామినన్ ఉంటుంది. దానికి ఇంకా పిగ్మెంటేషన్, ఇంకా తెల్లగా అవడం, రియాక్టివ్ కోబ్నస్ అంటాం అనమాట. సో దీనికి ఇవన్నీ రావడంతో ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్, నాట్ అ గుడ్ థింగ్. అందుకే స్మాల్ డాట్గా ఉన్నప్పుడే గుర్తిస్తే మన ఈజీ అవుతుందంటారా? స్మాల్ అని కాదు, స్టేబిలైజ్ అవ్వాలి. ఏదన్నా కానీ 1.5 years స్టేబుల్గా ఉండాలి, పెరగకూడదు. అప్పుడు నాకు టెక్నిక్స్ అంటే చాలా సర్జికల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మళ్ళీ మైక్రోగ్రాఫ్టింగ్ అంటే స్కిన్లో ఉన్నంత పై లేయర్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 0.001 millimeter ఉన్న స్కిన్ని విచ్ హ్యాస్ పిగ్మెంటేషన్, మెలనోసైట్స్ ఉన్న స్కిన్ని దాన్ని తీసుకొని పరిచేయడం, మైక్రోగ్రాఫ్టింగ్ అంటాం అనమాట. దీనికన్నా ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్, సేమ్ థింగ్ ఆన్ అ వెరీ స్మాలర్ స్కేల్. అంటే మనం నెగటివ్ ప్రెషర్ వలన సిరింజ్ పెట్టేసి దాన్ని బ్లిస్టర్ని రేజ్ చేసేసి ఆ బ్లిస్టర్ని తీసేసి దాన్ని పరిచడం. సో ఇలాంటివన్నీ ఈ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా కల్చర్డ్ కెరటనోసైట్స్ అంటే దీన్నే మన స్మాల్ పీస్ ఆఫ్ స్కిన్ని తీసుకొని దాన్నే మనం కల్చర్ చేసి ఒక పెద్ద షీట్ లాగా వేయడం, అలాంటివి కూడా ఉన్నాయి. అంటే సపోజ్ ఎక్స్టెన్సిబిలిటీగా ఉంది అనుకోండి, ఎక్కడ నుంచి తీస్తాం ఇంత చర్మం, అలా ఉన్నప్పుడు జస్ట్ స్మాల్ స్కిన్ పీస్ తీసుకొని దాన్ని కల్చర్ చేసి దాన్ని ప్రిపేర్ చేసి ఆ మెలనోసైట్స్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి లిక్విడ్ ఫామ్ లాగా దీనంతా బాగా రుద్దేసి ఆ పైన ఉన్న లేయర్ రుద్దేసి ఈ కెమికల్ని ఇక్కడ పోయడంతో పెట్టడంతో పిగ్మెంట్స్ మెల్లగా ఒక 1 week 1 monthలో వచ్చేటట్టు చేస్తాం. అది దిస్ కాల్ కల్చర్డ్ ఆటోలోగస్ కెరటనోసైట్స్. ఓకే. సో ఇది కూడా చేయొచ్చు అనమాట. సో వెరీ టెక్నిక్స్ ఉన్నాయి. నేను ఒక పేషెంట్కి చూశాను సార్, ఆయన దగ్గరికి వెళ్తే ఈ లిక్విడ్ ఎక్కడైతే మచ్చ వచ్చిందో అక్కడ రాయండమ్మా, వెళ్ళి ఎండలో ఉంచండి, కరెక్ట్గా 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకండి, ఉంచితే కాలిపోతుంది, అది వెంటనే కడిగేసేయండి. ఇదేంటిది యాక్చువల్లీ? దిస్ ఇస్ కాల్డ్ మెల్గెయిన్ ట్రీట్మెంట్. ఓకే. మెల్గెయిన్ అంటే బేసిక్లీ ఏం చేస్తుంది, స్కిన్ని సెన్సిటైజ్ చేయడం. సెన్సిటైజ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఇండియన్ స్కిన్స్ మనం ఎక్కువ ఎండలో పోతే ఇట్ బికమ్స్ డార్క్. సేమ్ ప్రిన్సిపల్, దాన్ని సెన్సిటైజ్ చేయడం, ఎండలో పెట్టడం, ఇట్స్ బికమింగ్, సో ఇట్స్ మేకింగ్ ద స్కిన్ లిటిల్ మోర్ డార్క్. ఓకే. మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. దీనికన్నా కొద్దిగా హై ఉంటుంది, ఇట్స్ కాల్డ్ నారో బ్యాండ్ యూవీ థెరపీ, అల్ట్రావైలెట్ లైట్ థెరపీ అనమాట. మనం ఆల్వేస్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ వాడతాం కదా, దాంట్లో ఏముంటుంది, యూవీ బ్లాక్స్. ఇక్కడ మనకు కావాలి యూవీ. డిఫరెంట్ టెక్నిక్స్ ఫర్ అడ్రెసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటిలిగో. ఇప్పుడు చాలామంది దే పాకుతుంటాయి, ఇట్ బికమ్స్ ప్రోగ్రెసివ్ అయిపోతుంది చాలా ఫాస్ట్, మనం కంట్రోల్ చేయాలి కదా దాన్ని. సో వీ యూజ్ దీస్ యూవీ చేంబర్స్. మై ఫిలాసఫీ ఏంటంటే ఐ బిలీవ్ దట్ యునాని ట్రీట్మెంట్ ఆఫ్ మెడిసిన్ అంటే మన సిస్టమ్ కాదు అది, యునాని బాగా పనిచేస్తుంది. సో నేను నాకు వచ్చిన పేషెంట్స్ అందరినీ ఫస్ట్ ఐ టెల్ దెమ్ గో టు యునాని స్పెషలిస్ట్, స్టెబిలైజ్ చేసుకున్న దానికి వస్తే నేను ఐల్ కవర్ ఇట్. సో ఫస్ట్ ఐ విల్ సెండ్ దెమ్ టు యునాని స్పెషలిస్ట్ బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్తో వాళ్ళ పథ్యాలు వాళ్ళ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. ఇవి అప్పుడప్పుడు ఆయుర్వేదం కూడా బాగా పనిచేస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ అవి కూడా ఎందుకంటే ఒప్పుకోవడం ఫర్ ద ఫస్ట్ టైం. ఐ హావ్ నో ప్రాబ్లమ్స్ అండి టు యూజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రొవైడెడ్ ఇట్స్ డూయింగ్ గుడ్ ఫర్ మై పేషెంట్స్. నాకు మంచిది చేస్తుంది కాబట్టి ఇట్స్ హెల్పింగ్ మీ డూ సర్జరీ. కరెక్ట్. ఇప్పుడు నేను నా అలోపతి మెడిసిన్స్తో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో వై షుడ్ ఐ నాట్ యూజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్? సో మనం బేసిక్గా వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్ థింగ్స్, వీ షుడ్ హెల్ప్ ఇన్ mixing the treatment so that our patients benefit. Absolutely, sir. So I do for vitiligo, I first stabilize the vitiligo, send them to a Unani specialist, invariably they come controlled, invariably. Right. Na there unna okka patient kuda ledu who has not been controlled. Amazing. Not a single patient. That's amazing. Everybody was controlled, everybody is been operated by me, they are all happy. Actually ఇప్పుడు మామూలు యాజ్ ఏ కామన్ ఉమెన్గా ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత కొంత స్కిన్ సాగ్నెస్ ఉంటుంది, సిజేరియన్ అయినా నార్మల్ అయినా కొంత బొజ్జ ఎత్తు ఉంటుంది, అంతకు ముందున్న ఆ బ్యూటీ అయితే ఉండదు ఖచ్చితంగా డెలివరీ తర్వాత. ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే బొజ్జు కూడా లావ్ అయ్యే అవకాశం ఉంటుంది, బాడీ కూడా షేప్ అవుట్ అవుతుంది. కానీ సెలబ్రిటీస్ మాత్రం డెలివరీ అయిన తర్వాత అంత నార్మల్గానే ఉంటారు వాళ్ళు చూడ్డానికి. ఎలా అంటే ఇటు సిజేరియన్ అయినా సిజేరియన్ అయినా డెలివరీ అయినా అప్పుడే లైపోసెక్షన్స్ చేసేసుకుని
అప్పుడే ఎంత సెట్ చేసేసుకుని వస్తారా, ఎలా జరుగుతుంది? లేదండి, దిస్ ఇస్ నాట్ ట్రూ. ఇస్ ఇట్ నాట్ ట్రూ. సిజేరియన్ అయినప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేయడం అనేది డేంజరస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీరియస్లీ? ఎస్, ఇట్ ఇస్ డేంజరస్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ బాగా పెరిగిపోతాయి. కరెక్ట్. ఈ రెండు హార్మోన్స్ దే ఆర్ సపోజ్ టు కాజ్ అ ప్రోథ్రోంబోటిక్ స్టేట్. అంటే ఈ ప్రోథ్రోంబోటిక్ స్టేట్ ఏంటంటే బాడీలో ఉన్న క్లాటింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. మై గాడ్. ఓకే. సో పెరిగిపోవడంతో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. సో యూ కెనాట్ డూ దీస్ సర్జరీస్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఓకే. చాలా మంది గైనకాలజిస్ట్ పిలుస్తుంటారు, డాక్టర్ వచ్చి చేస్తారంటే నో వీ డోంట్ గో. దట్స్ వాట్ సార్. వీ డోంట్ గో. దట్స్ బికాస్ ఓన్లీ గోయింగ్ టు ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ పేషెంట్. సో నేను చెప్పడం ఏంటంటే ఫర్ పేషెంట్స్ ఆర్ ఈవెన్ గైనకాలజిస్ట్, వెయిట్ చేయండి, ఇంకొక 6 to 9 months వెయిట్ చేద్దాం. ఐడియల్లీ 9 months అది వెయిట్ చేస్తాను. 9 months అయిన తర్వాత ఏమవుతుంది, మనకు దేవుడు ఇచ్చిన కెపాసిటీ ఆటోమేటిక్గా స్ట్రింక్ అవుతుంది. స్ట్రింక్ అయ్యే స్కిన్ అంతా స్ట్రింక్ అవుతుంది. దట్ విచ్ ఇస్ ఎక్సెస్, దెన్ విల్ థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. టమీటాక్సో, మినీ టమీటాక్సో, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. సో ద లిస్ట్ ఇస్ ఎండ్లెస్. సో అలా, సో మై ఫిలాసఫీ ఈజ్ నెవర్ డూ అట్ ద టైమ్ ఆఫ్ ద సెక్షన్. ఓకే, నవ్ యూర్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీస్. ఎనీ స్కిన్ అండి, వెదర్ ఇట్ ఇస్ సెలబ్రిటీ స్కిన్ ఆర్ ఆర్ స్కిన్, యువర్ స్కిన్, మై స్కిన్, ఇట్ హ్యాస్ టు బి నర్చర్డ్. దానికి కావాల్సింది ఏంటి, యూ నీడ్ మాయిశ్చరైజర్. యూ నీడ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ టు బిల్డ్ ద కొలాజన్, either in the form of supplements or in the form of some heat energy in the form of radio frequency. I'm not saying at the time of pregnancy. Pregnancy దాటిన తర్వాత ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళు సెలబ్రిటీస్ దే డూ లాట్ ఆఫ్ టోనింగ్, మాయిశ్చరైజర్ బాగా వాడుతుంటారు. దే డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ యూనో ఈ మెటర్నిటీ హోమ్స్లో దే డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విచ్ హెల్ప్స్ ఇన్ టోనింగ్ ది not only the muscles but also keeps the skin nicely toned. Absolutely. And plus using good oils. Right. It will help in restoring the structure of the skin better. Instead of drying up, instead of causing problems with elastin, causing problems with collagen production, కొద్దిగా మెయింటైన్ అవుతుంది అన్నమాట స్కిన్. Right. Right. Thank you so much for your time, sir. Really very great information what you have given today. Thank you so much once again. Thank you so much. Next episode ki meer naku permission ivvali. 100% we can discuss. I can talk on every subject for at least 6 hours non-stop. Yes sir. So what I liked about the whole interview was your questions were very, very to the point. Thank you. And these questions are actually, it's like a patient asking me. True. So this is not what you and me want to discuss, exactly. But it's going to be useful for our viewers, general public also, who is actually going to, they can digest this matter. And వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. And it's very, very pertinent. And వీళ్ళు once they have this information, they'll decide whether they have to go for a treatment or where they have to go. They'll decide. True. And what we have done, our responsibility as a great anchor for the show, you've asked me excellent questions. And as a responsible physician, I've given you answers which are researched. Yes, sir. They are not my fancy, they are not my, I'm not getting any commercial recognition because of this. It's only because of my research and the passion which I have for patients. Undadamto, we have answered all these questions, and I hope this brings many, many more viewers into your program. Yes, sir. And I'll be happy to be your guest. Thank you, and sir. You can ask me a million more questions. Thank you, sir. Viewers అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఫ్రెండ్స్ దగ్గర, నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, చాలామంది దగ్గర మీరు ఒక 10 ఏళ్ల క్రితం మీరు నాకు పరిచయం అంటే బాగుండేది. చాలామంది పేషెంట్స్ కాస్త సేఫ్గా ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు. సో ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, డబ్బులు ఎక్కువ అని అక్కడికి వెళ్లకుండా ఉండడం, డబ్బులు తక్కువ అని ఇక్కడికి పెడితే రిపీటెడ్గా మన టైము, మన ఎనర్జీ, మన ఏమంటారు డబ్బు అంతా వేస్ట్ అవుతుంది. సో సీనియారిటీ ఈజ్ మ్యాటర్స్ రియల్లీ. రైట్ సార్? అబ్సల్యూట్లీ అండి. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వాలిఫికేషన్. ఎగ్జాక్ట్లీ, క్వాలిఫికేషన్స్ ఆల్సో మ్యాటర్స్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్.